ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గురుపాదాంబుజన్మని సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపాస్తయోతయేవాత్ర బ్రహ్మశాస్త్రేపి చింతితాః ప్రాగనభ్యాసినః పశ్చాత్ బ్రహ్మాభ్యాసేన తద్భవేత్. బంధంలో ఉండే వ్యక్తి దుఃఖరూపమైనటువంటి బంధాన్ని భరించలేడు గనక దాని నుండి విడిపడాలి అనుకుంటూ ఉంటాడు. ఇదే ముక్తి. ఇది అతనికి సమస్యగా గోచరిస్తూ ఉంది. జీవుడి యొక్క ప్రధాన సమస్య బంధం. కాబట్టి బంధ విముక్తిని కోరుకుంటాడు. బంధ విముక్తి అంటే మోక్షం. కాకపోతే ఈ సమస్య అందరికీ ఉండేటువంటి సమస్య, పారమార్థిక సమస్య. ఇది వ్యక్తిగతంగా వ్యక్తికి దేశానికి కాలానికి వేరుగా లేదు. అందరికీ సంబంధించిన సమస్య గనక ఇట్ ఈస్ అ ఫండమెంటల్ ప్రాబ్లం, నాట్ ఎ టాపికల్ ప్రాబ్లం. క్లియర్? ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య కనుక వాస్తవంగా ఉన్నదైతే దాన్ని పరిష్కరించుకోవడానికి కర్మ అవసరమై ఉండదు, కర్మాపేక్ష. ఒకవేళ సమస్య గనక లేకనే ఉన్నట్లుగా గోచరిస్తే, అంటే సమస్య ఆరోపితమైతే, కల్పితమైతే, సృష్టింపబడిందైతే, అటువంటి సమస్యని పరిష్కరించడానికి ఏం చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే సమస్య లేదు కనుక అటువంటి దాన్ని అర్థం చేసుకోవడంలోనే సమస్య లేకుండా పోతుంది. అంటే లేనిది ఉన్నట్లుగా కనపడుతూ ఉంది కనుక ఆ లేకుండా ఉన్నట్లు తెలిసేటువంటి దాన్ని ఇది లేదు అని తెలుసుకోవడంలోనే అది లేకుండా పోతుంది. ఇట్లా సమస్యల్ని రెండు రకాలుగా చూడాలి. అయితే జీవికి ఉండేటువంటి బంధం వాస్తవంగా ఇది సమస్యనా, ఇది సత్యంగా ఉందే ఈ సమస్య అని కనుక ఆలోచిస్తే బంధం అనేది సత్యం కాదని తెలిసిపోతుంది. బంధం కనుక సత్యం అయితే సత్యమైంది ఎప్పుడు పోదు కనుక బంధం పోయే అవకాశం లేదు. బంధ విముక్తిని పొందినటువంటి మహాత్ములు ఎందరో మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు కనుక ఒకరికి సాధ్యమైంది మరొకరికి కూడా సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బంధం అనేటువంటిది కల్పిత సమస్య. ఇది ఎవరికి దేని మీద కేంద్రీకరించబడి ఉంది అని అంటే వస్తువు మీద కాదు, విషయం మీద కాదు, పరిస్థితుల మీద కాదు, దేశకాల పరిస్థితుల మీద అసలే కాదు. బంధమైతే అందరికీ ఉంది. దాన్ని చూచే కోణం భిన్నంగా కనిపిస్తూ ఉంది, కారణాలు అనేకంగా కనిపిస్తూ ఉండే. అందువల్ల సమస్య అనేది వ్యక్తి మీదనే కేంద్రీకరింపబడి ఉంది కానీ పరిస్థితుల మీద కాదు, విషయాల మీద కాదు అని అర్థమైంది. కాబట్టి నేను బంధంలో ఉన్నాను, నేను బద్ధుణ్ణి అనుకునేటువంటి వాడు దీనిని భరించలేడు కనుక దాన్ని తొలగించుకోవడానికి గురువును ఆశ్రయిస్తాడు. తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత్. పోయిన తర్వాత గురువు టీచ్ చేస్తాడు. చూసారా? అదే కనుక మనకు ఒక సమస్య ఉందనుకోండి, అది వాస్తవమైన సమస్య అయితే అది ఎక్కడుందో తెలుసుకొని పరిష్కరించుకుంటాం. కానీ ఇది ఇంకొకరు పరిష్కరించలేనిది కనుక నాకు ధనం అవసరమై ఉంది, ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన ఇవ్వనంటాడు, ఇంకొకరి దగ్గరికి వెళ్తాను, ఆయన లేదంటాడు, ఇంకొకరి దగ్గరికి వెళ్తాను.
కాబట్టి పరిష్కారం ఎక్కడైనా దొరుకుతుంది. ఈ బంధం అనేటువంటిది కల్పిత సమస్య కనుక దీనికి పరిష్కారం ఎవరి దగ్గర లభించే అవకాశం లేదు, గురువు దగ్గరే లభిస్తుంది. గురువులా కనిపించే వాడి దగ్గర కూడా లభించదు. వాడు అనుభవజ్ఞుడైనటువంటి గురువు అయితేనే మనకు అది లభించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని గురువుని తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు ఏం బోధిస్తాడు వీడికి? నాయన నీ తొలగిస్తానని అనడానికి అవకాశం లేదు, ఎందుకంటే లేదు, అది బంధం అనేది సమస్య లేదు. అందువల్ల తన సమస్య అంటే తనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. అంతే కదా గీతలో జరిగింది. గీతలో ఏమి అర్జునుడి సమస్యను కృష్ణుడు ఏం పరిష్కరించలేదు, తన సమస్య తనకు అర్థమయ్యేటట్టు చెప్పాడు అంతే. జ్ఞానమే నడిచింది 1.5 hours. ఆయన బోధిస్తున్నాడు, ఈయన విన్నాడు. బోధకు ముందు సమస్య ఉంది, బోధించిన తర్వాత స్థితోస్మి గత సందేహ అంటూ నిలబడిపోయాడు. కాబట్టి మోహం పోయింది, స్మృతి జ్ఞానం కలిగింది. ఇంతకు ముందున్నటువంటి బంధం ఇప్పుడు లేదు, విషయం తెలిసిపోయింది కనుక. దేర్ఫోర్ కేవలం జ్ఞానం, చూసారా, కర్మకి ఏ అవకాశమే లేదు, జ్ఞానమేవ సాధనం మోక్షం. ఎందుకని? ఇది పారమార్థిక సమస్య గనక. కాబట్టి ఎవడైతే నాకు బోధించని గురువు దగ్గరికి వెళ్ళాడో వాడు ఏం పొందాలనుకుంటున్నాడు? మోక్షాన్ని పొందాలనుకుంటున్నాడు. మోక్షం ఏంటి? వాడి స్వరూపం. ఇప్పుడు వాడికి మోక్షాన్ని గురించి ఎవరు చెప్పారు? వాడు బంధంలో ఉన్నాడనేది వాడికి తెలుసు. వాస్తవంలో వాడికి అర్థం కావాల్సింది ఏంటంటే నువ్వు బంధంలో లేవు అనేది అర్థం కావాలి. బాగా అర్థం చేసుకోండి. నీకు బంధం ఉన్నది, నేను తొలగిస్తాను అని కనుక చెప్పాడు అంటే గురువు, అది ఏ శాస్త్రమో కానీ ఉపనిషత్తులు మాత్రం కాదు. ఉపనిషత్తులు బంధాన్ని అంగీకరించదు. అసలు కూర్చో, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. నీకు ఉన్నదంటే తొలగిస్తాం, లేదంటే అర్థం చేసుకోవాలి. అది ఉపనిషత్తుల యొక్క అప్రోచ్. క్లియర్? అందువల్ల మహావాక్యాల్లోనే మనకు జ్ఞానం కలుగుతూ ఉంది. కాబట్టి ఎవడైతే వచ్చాడో వాడు బ్రహ్మజ్ఞానాన్ని గురువు దగ్గర నుండి పొందుతూ ఉన్నాడు. పొందిన తర్వాత బ్రహ్మం అవుతాడు అనేటువంటిది ఒక భావన. ఇది ఇంకొక సమస్య. ఎవడైతే వచ్చాడో వాడు బ్రహ్మమే అయ్యున్నాడు సార్. గురువు దగ్గరకు రాకముందే వాడు బ్రహ్మం. క్లియర్? గురువు దగ్గరకు రాకముందు కనుక వాడు బ్రహ్మం కాకపోయి ఉంటే గురువు యొక్క టీచింగ్ వర్కౌట్ కాదు. ఏమిటి? వాడు బ్రహ్మం కాదు, అబ్రహ్మం. ఈయన ఏదన్నా ఇస్తాడు ఇప్పుడు కాలంలో, అది కాలంలో పోతుంది, అది మోక్షం కాదు. కనుక వాడు బ్రహ్మమే అయ్యున్నాడు. ఫస్ట్ పాయింట్, బ్రహ్మం అయ్యున్నవాడే. మరి ఎందుకు వచ్చాడు స్వామీజీ? తెలియకపోవడం చేత వచ్చాడు, అజ్ఞానం. అది ప్రాబ్లం. అజ్ఞానం అనేది బంధం. తీరా గురువు దగ్గరకు వచ్చిన తర్వాత గురువు ఏ బోధనైతే చేస్తూ ఉన్నాడో, ఉపనిషత్ బోధ, ఈ బోధ నువ్వు బ్రహ్మమే అని గురువు చెప్తున్నాడు. అంతే. ఇంకే గురువు చెప్పకముందే వాడు బ్రహ్మం. గురువు చెప్పేది వాడి స్వరూపాన్ని, నువ్వు బ్రహ్మం నాయన అని చెప్తున్నాడు. వాడు బ్రహ్మమే అయి ఉన్నప్పుడు వాడు నువ్వు బ్రహ్మమని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాడు అజ్ఞానంలో ఉన్నాడు కనుక తాను బ్రహ్మం అనేటువంటి జ్ఞానం వాడికి లేకపోవడం చేత గురువు చెప్పాల్సి వస్తుంది. నువ్వు బ్రహ్మము, తత్ ఆ బ్రహ్మము, త్వం నీవు అసి అయ్యున్నావు, తత్వమసి. అది మహావాక్యం. కాబట్టి ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మహావాక్య విచారం జరగాలి. మహావాక్య విచారంలోనే మన జ్ఞానం కలుగుతుంది. ఇది అయిన తర్వాత ఏమవుతాడు వాడు? మళ్ళీ బోధ అయిన తర్వాత, బోధకు ముందు బ్రహ్మమే. బోధన అందుకునేటప్పుడు కూడా వాడు బ్రహ్మమే. గురువు నువ్వు ఎవరో అని చెప్పడం లేదు, నువ్వు బ్రహ్మమనే చెప్తున్నాడు, తత్వమసి అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు వాడికి అర్థమయ్యేంత వరకు. అప్పుడు కూడా వాడు బ్రహ్మమే. మరి గురువు దగ్గరకు రాకముందే బ్రహ్మం అయ్యుండి గురువు దగ్గరకు వచ్చి నీవు గురువు అనేటువంటి బోధని గ్రహించిన తరువాత, బోధ పూర్తయిన తర్వాత వాడు అబ్రహ్మంగా మారతాడా? థింక్. అప్పుడు కూడా బ్రహ్మమే. బోధకు ముందు బ్రహ్మమే, బోధప్పుడు బ్రహ్మమే, బోధ అయిపోయిన తర్వాత కూడా వాడు బ్రహ్మమే. ఇది తత్వమసి వాక్యార్థం. ఇది నిత్యముక్తి. కాబట్టి మోక్షం అనేది, ముక్తి ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అని కనుక మనం బాగా ఆలోచిస్తే, ఇక్కడేం ప్రత్యేకించి పొందేది ఏం కనపడడం లేదు. ఏమి నాకేం అర్థం కాలేదు. ఎక్కడ ఏం పొందుతున్నాం దీనివల్ల అనేది అర్థం కావడం లేదు. ఆల్రెడీ ఉన్నదే.
Therefore, it is a question of recognizing yourself as being free. నిత్యముక్తి. నువ్వు ఎప్పుడూ విడిపడే ఉన్నావు అని తెలుసుకోవడమే టీచింగ్లో ప్రధానమైనటువంటి విషయం. అందువల్ల ఈ విధమైన జ్ఞానంతో నీకు మోక్షం వస్తూ ఉంది కనుక ద ఓన్లీ మీన్స్ ఈజ్ నాలెడ్జ్. జ్ఞానమేవ సాధన. నాలెడ్జ్ డెఫినెట్లీ లిబరేట్స్ యూ బికాస్ యు ఆర్ ఆల్రెడీ లిబరేటెడ్. క్లియర్? అదే తత్వమసి. దేర్ఫోర్ ఈ జ్ఞానాన్ని గురువు ఇస్తాడు, వాడు జ్ఞాని అయిపోతాడు. ఇది సంప్రదాయం. అన్ని మతాల కన్నా, అన్ని సిద్ధాంతాల కన్నా భిన్నమైనటువంటి ఉపనిషదిక అవగాహన. అయితే మరి గురువు దగ్గర జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడాను నేను అదే స్థితిలో ఉన్నానే కానీ నాకు ముక్తి వచ్చినట్టు తెలియడం లేదు, నేను బ్రహ్మమయ్యనేటువంటి జ్ఞానం నాకు లేదు అనేది మన సందేహం. దీనికి ప్రతిబంధకాలు ఉన్నాయి అని సంశయ నివారణ జరిగింది. అసంభావన చూచారా? ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు. కాబట్టి అసంభావన ఒకటి ఉంది, సంశయ నివారణ జరగాలి, విపరీత భావన ఉంది, అక్కడికి వచ్చి ఆగాం. కనుక ఇవన్నీ పోవాలి అని అనుకుంటే గురువు జ్ఞానం ఇస్తూ ఉన్నా వీడు గనక అర్హుడు కాకపోతే, శిక్షణ యోగ్యుడు కాకపోతే, బుద్ధిలో చాంచల్యం ఉంది కనుక, కర్మశుద్ధి లేకపోవడం వల్ల, సాధన లేకపోవడం వల్ల జ్ఞానం అనేది ఏ విషయంలో కూడా బుద్ధికే అందాలి. కానీ బుద్ధి ఎప్పుడైతే చంచలమై ఉందో, బుద్ధి ఎప్పుడైతే మలినపూరితంగా ఉందో అటువంటి బుద్ధి గ్రహించే అవకాశం లేదు. ఒక ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకెళ్ళి గురువు దగ్గర పెడితే ఒకటి జ్ఞానం వస్తుంది, ఒకటికి రాదు. అంటే వాడికి చిత్తశుద్ధి ఉంది, వీడికి లేదు. చిత్త నైశ్చల్యం ఉంది, వీడికి లేదు. కాబట్టి చిత్తశుద్ధి రావాలి, ఇది కర్మయోగం వల్ల వస్తుంది, బహిరంగ సాధన. చిత్త నైశ్చల్యం రావాలి, అది సాధనల వల్ల వస్తుంది, అంతరంగ సాధన. క్లియర్? అవి ఉపాసనలు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా చెప్తా. గురువు దగ్గరకు రాకముందు బ్రహ్మమే, గురువు దగ్గరకు వచ్చిన తర్వాత గురువు బోధిస్తున్న సమయంలో కూడా వాడు బ్రహ్మమే. గురువు బోధించిన తరువాత అబ్రహ్మమయ్యే అవకాశం లేదని అన్నాను కదా నేను. అప్పుడు బ్రహ్మమే కదా. అంతకుముందే బ్రహ్మమైన వాడు తర్వాత ఎట్లా కాకుండా పోతాడు? ఏమో, కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. విశ్వసిస్తారా దీన్ని? కాబట్టి క్లియర్గా గురువు బోధించిన తర్వాత వీడు బ్రహ్మం అయిపోయాడు, అయ్యే ఉన్నాడు కనుక. కానీ అర్థం కాలేదన్నాడు అనుకోండి, ప్రతిబంధకాలు ఉన్నాయి. ఈ ప్రతిబంధకాలు తొలగించుకోవాలి, సంశయ నివారణ జరగాలి, అసంభావన పోవాలి, విపరీత భావన పోవాలి. ఉపాస్తయ, అది మనం చూసింది మొన్న. ఉపాసనాన్ని, సాధనాన్ని, దీనికి సాధనాలు చేయాలి. ఎందుకు? ఉపాసనాత్ చిత్త నైశ్చల్యం భవతి. కాబట్టి ఉపాసనల వల్ల చిత్త నైశ్చల్యం కలుగుతుంది, కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తస్య శుద్ధయే కర్మ. ఉపాసనాత్ చిత్త నైశ్చల్యం భవతి. ఈ రెండు చేసిన తర్వాత బుద్ధి శుద్ధిగాను ఉంటుంది, ఏకాగ్రతతో వింటూ ఉంటుంది. గురువు జ్ఞానాన్ని అందిస్తాడు, వాడికి చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సాధనలు చేసి, అదే ఉపాస్తయ, ఉపాసనాన్ని, సాధనాన్ని, ఇవి పూర్తి చేసుకొని వచ్చి వినాలి గురువు దగ్గర. అప్పుడు నాలెడ్జ్ ఇట్ టేక్స్ ప్లేస్. ఒకవేళ అలా కాలేదనుకోండి, సాధనలు చేసైనా, ఏది వింటూ ఉండినా, వినిన తరువాత అయిన పశ్చాత్ ఉపదేశానంతరం, ఉపదేశం అయిన తర్వాత అయినా సరే సాధనను మాత్రం చేసి తీరాలి. అంటే చిత్త శుద్ధి, చిత్త నైశ్చల్యం, ఈ రెండు చాలా ప్రధానమైనటువంటి విషయాలు. కాబట్టి చిత్త ఏకాగ్రత అది తద్భవేత్ బ్రహ్మాభ్యాసేన. ప్రాక్ అనభ్యాసిన, గురువు దగ్గరకు రాకముందు, ప్రాక్ బిఫోర్, అనభ్యాసిన, ఒకవేళ సాధనలు చేయనివాడైతే పశ్చాత్ ఉపదేశానంతరం బ్రహ్మాభ్యాసేన తద్భవేత్. తత్ అంటే చిత్త ఏకాగ్రత ఆర్ చిత్త నైశ్చల్యం భవేత్. ఇది అందుచేత ఇది బ్రహ్మశాస్త్రేపి. బ్రహ్మశాస్త్రం అంటే కేవలం ఉపనిషత్తులు. వేదంలో కర్మకాండ వేరే, ఇది బ్రహ్మశాస్త్రం అంటే జ్ఞానకాండ. ఇది కేవలం ఉపాసనాకాండ కాదు. ఇది అయినప్పటికీ ఉపాసనలు ఎందుకు చెప్పాడు అంటే ఈ కారణం చేత
చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే వేదాంత శాస్త్రస్య శ్రవణం మోక్షస్య కారణం భవతి. కాబట్టి నువ్వు అదే అయ్యున్నావు గనక బ్రహ్మవే, కేవలం గురు బోధలోనే నేను ఇది అయ్యే ఉన్నాను అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి గనక శ్రవణమేవ సాధనం. శ్రవణం అంగీ, మనన నిధిధ్యాసనం అంగాని ఇది. ఎస్. ఇప్పుడు బ్రహ్మాభ్యాసం ఏది గురువు దగ్గరకు రాకముందు జరిగి ఉండాలి, లేదంటే పశ్చాత్ ఉపదేశానంతరమైన జరగాలి. దెన్ బ్రహ్మాభ్యాసం అన్నాడు గనక వాట్ ఈస్ బ్రహ్మాభ్యాస? బ్రహ్మాభ్యాసం అంటే ఏంటి? నెక్స్ట్ తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏకదేక పరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః. ఇది జస్ట్ లిసన్. ఇది ఇప్పుడు సాధనలు కదా. ఒక్కసారి యోగ వాసిష్టం దగ్గర నుంచి తెస్తున్నాడు. దిస్ శ్లోక ఈజ్ ఫ్రమ్ యోగ వాసిష్ట. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి బోధించినటువంటి 32,000 శ్లోకాల గ్రంథం యోగ వాసిష్టం అంటే. రామాయణం రాముడి చరిత్ర అంతా 24,000 శ్లోకాలు. రాముడికి వశిష్ఠుడు బోధించినటువంటి జ్ఞానం 32,000 శ్లోకాలు. ఆ 32,000 శ్లోకాల్లో ఒక ప్రకరణంలో ఉత్పత్తి ప్రకరణం అంటారు దాన్ని. ఉత్పత్తి ప్రకరణం అంటే జగత్ ఉత్పత్తి ఎట్లా జరిగింది అని. ఈ ఉత్పత్తి ప్రకరణంలో ఈ శ్లోకం ఉంది. ఫస్ట్ యోగ వాసిష్టాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు. తచ్చింతనం, ఫస్ట్ పాయింట్ బాగా అర్థం చేసుకో. తత్, తత్ అంటే ఏంటి? బ్రహ్మణ. తత్ బ్రహ్మాభ్యాసం కదా. తత్ బ్రహ్మణ చింతనం, అది బ్రహ్మముని గురించి ఆలోచిస్తూ ఉండడం. తత్ కథనం అంటే బ్రహ్మణ స్వరూపస్య ప్రతిపాదనం. కథనం కథయంత చెప్పుకుంటూ ఉండడం ఆ బ్రహ్మతత్వాన్ని. అన్యోన్యం తత్ ప్రబోధనం, ఈ బ్రహ్మముకు సంబంధించినటువంటి బోధ, బ్రహ్మాత్మ బోధ ఏదైతే ఉందో దీన్ని తత్ ప్రబోధనం. తత్ ఈ బ్రహ్మాత్మ జ్ఞానాన్ని ప్రబోధనం బోధించుకుంటూ ఉండడం. అన్యోన్యం పరస్పరం ఒకరికొకరు బోధించుకుంటూ ఉండడం. చూడండి సాధన ఎట్లా ఉందో జ్ఞానంలో. క్లియరా? తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం. ఏతత్ ఈ విషయాల యందు ఏతస్మిన్ అని ఏతత్ ఏకపరత్వంచ ఒకే భావన ఒకే దృష్టి కలిగి ఉండడం బ్రహ్మాభ్యాసం. ఇది బ్రహ్మాభ్యాసం అంటే. విదుర్బుధాః, బుధాః జ్ఞానినః అవగత పరమార్థతత్వాః, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులు. బుధాః విదుః, వాళ్ళు తెలుసుకున్నారు, చెబుతూ ఉన్నారు కూడా మనకు. బ్రహ్మాభ్యాసం అంటే ఇది అని చెబుతున్నారు. ఈ శ్లోకం యోగ వాసిష్టం నుండి తీసుకోవడం జరిగింది. కాబట్టి నాయన ఇది మనది జ్ఞాన మార్గం గనక మనకు సాధనలు ఏంటి చెప్పండి? ఎగ్జాక్ట్లీ మనరావు శ్రవణ మనన నిధిధ్యాస. ఎగ్జాక్ట్లీ ఇంతే. అంతేగాని మీరు నేను పూజ ధ్యానము జపము తపము అన్నావు అనుకో, నువ్వు తపస్సు అన్నావు అనుకో, ఇదంతా చిత్తశుద్ధి కోసం. అదంతా అయిపోయిన తర్వాత ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అది చేసేది ఏం లేదు. ఒకవేళ ప్రతిబంధకాలు ఉంటే వాటిని నివారించుకోవడం కోసంగా నివృత్తి కోసంగా చేయాలనే కానీ అది కాదు మనకు మెయిన్ సాధన. దాన్ని దాటిన తర్వాత శ్రవణం, గురుముఖత ఉపనిషత్తుని అధ్యయనం చేయడం, ఏం నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అది ఆ చిత్తశుద్ధి చిత్త నైశ్చల్యం వచ్చిన తర్వాత నీ పనే లేదు నాయన. నువ్వు అలా కూర్చొని ఉండడం అంతే. అలా కూర్చొని ఉండడమే చేసేదంతా. యాక్చువల్గా చెప్పాలంటే కుమ్మరి వాడి చేతిలో మట్టిలాగా ఉండడం అంతే. వాడు ఆ మట్టిని బొమ్మలాగా చేసి ఆ బొమ్మకే చూపించినట్టుగా అద్దంలో నువ్వు కామ్గా ఉంటే నిన్ను ఎలా తయారు చేయాలనో చేసి నిన్ను తీసుకొని వచ్చి నీ ఒళ్ళోనే పడేసేవాడు గురువు. అంతే, ఇంకేమి లేదు. నువ్వు ఇదిగో ఇది బ్రహ్మము
అని. కాబట్టి నువ్వు చేసేది ఏమీ లేదు, యు ఆర్ ఆల్ ఫ్రీ. ఎంత ఈజీగా ఉంది స్వామీజీ. అదైతే బాగుంటుంది, అదైతే ఇది చేసుకొని రండి. ముందు ఇది జరిగితే అప్పుడు అది జరుగుతుంది. ఏనైనా క్లియర్? బాగా పెట్టుకోండి మనసులో. ఎస్. కనుక శ్రవణం అంటే ఏంటి, మననం అంటే ఏంటి, నిధిధ్యాసనం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసాం 2-3 క్లాసెస్లో. మీకు బాగా క్లియర్గా మైండ్లో నిలబడడం కోసం ఒక మాట చెప్తున్నా. వాక్య విచార తాత్పర్య నిశ్చయం. క్లియర్? వాక్య విచార తాత్పర్య నిశ్చయం శ్రవణం. అంతే. క్లాస్? అవునా? ఇది 101 శ్లోకంలో చూసాం. ఇప్పుడు 106 శ్లోకంలో ఉన్నాం. 101 శ్లోకంలో మీనింగ్ అదే. ఏది? వేదాంతానాం అశేషానాం ఆదిమధ్యావసానతః బ్రహ్మాత్మని ఏవ తాత్పర్యం. బ్రహ్మాత్మని ఏవ తాత్పర్యం, శాస్త్రత తాత్పర్యం ఇది దీహి. ఈ విధమైనటువంటి జ్ఞానం శ్రవణం భవేత్. కాబట్టి శ్రవణంలో ఏం జరగాలి అంటే ఆత్మయే బ్రహ్మము, మహావాక్య విచారం. తత్వమసి కానివ్వండి, అహం బ్రహ్మాస్మి కానీ, అయమాత్మ బ్రహ్మ కానీ, వాక్య విచార తాత్పర్యం ఇది డిసైడ్ కావాలి, నిశ్చయం. మళ్ళీ షేక్ కాకుండా ఉండాలి. వాక్య విచార తాత్పర్య నిశ్చయం శ్రవణం. క్లియర్? ఆ తరువాత శ్రవణం జరిగిన తర్వాత కూడా ఏది చిత్తశుద్ధి కలిగినా కొంత కలత పెడతా ఉన్నదనుకోండి, సంశయాలు అవి వస్తున్నాయి. అనేకమైనటువంటి విషయాలు అనేక మంది చేత వినడం చేత. ఒకటి బహుజన్మ దృఢాభ్యాసాత్, అది కూడా చూచాం కదా. బహుజన్మ దృఢ అభ్యాసాత్, అనేక జన్మల్లో మనం ఆచరించినటువంటివన్నీ కూడా ఉన్నాయి కనుక అందువల్ల దేహాదిషు ఆత్మబుద్ధి, దేహమే ఆత్మ అని మనకు క్షణాల్లో అనిపిస్తూ ఉందన్నాం ఇంతకుముందు. అట్లాగే జగత్ సత్యత్వ ధీహి అంటే జగత్ సత్యత్వ భ్రాంతి. ఏ జగత్ అయితే మనకు కనిపిస్తూ ఉందో ఇది సత్యము అనేటువంటి భ్రాంతి. అది సత్యం కాదని మనకు అర్థమవుతూనే ఉంది. దాని పేరే జగత్ అని నువ్వు చెప్తున్నావు. జాయతే గచ్చతి ఇది. ఏదైతే వస్తూ పోతూ ఉందో అదే జగత్తు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతంగా లేదు. అలాంటప్పుడు దాన్ని సత్యమని ఎట్లా చెప్తావు? కానీ ఆ భ్రాంతిలో మనం ఉన్నాం. ఇది ఎట్లా వచ్చింది? బహుజన్మ దృఢ అభ్యాసాత్. ఒక క్షణంలో ఉదేతి చూచాం అక్కడ. అందువల్ల కలుగుతుంది కదా ఈ సంశయాలు వచ్చినప్పుడు సంశయ నివారణార్థం మననం. అది క్లియర్గా పెట్టుకోండి. యూ కెన్ టీచ్ ఈవెన్ టు పండిట్స్. క్లియర్గా పెట్టుకోండి. పుస్తకాల్లో పెట్టుకోబాకండి, మస్తకాల్లో పెట్టుకోండి. బుద్ధిలోకి ఇది వచ్చిందంటే అయిపోతుంది అంతే. క్లియర్ డెఫినేషన్స్ ఇస్తున్నా, మీకు అర్థమైందని అంతా చిన్న పదాల్లో చెప్తున్నా. వాక్య విచార తాత్పర్య నిశ్చయం శ్రవణం, సంశయ నివారణార్థం మననం. ఇంతేకాకుండా విపరీత భావన అని ఒకటి చూచాం కదా. అదేంటి చెప్పండి? విపరీత భావన ఒకటి ఇంకోటిగా కనపడడం కదా. ఉన్నది తెలియకపోవడం ఒకటి, లేనిది ఉన్నట్లు తెలియడం ఒకటి. ఇది విపరీత భావన. సో విపరీత భావన నివృత్త్యర్థం నిధిధ్యాసనం. కన్ఫర్మ్ చేసుకోవడం. విపరీత భావన నివృత్త్యర్థం నిధిధ్యాసనం. ఇది శ్రవణ మనన నిధిధ్యాసన. దిస్ షుడ్ బి అవర్ సాధన. అంతేకేం లేదు. మిగతా ఎంత ముందే జరగాల. ఒకవేళ జరగకపోయి ఉంటే గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ లాస్ట్ ఉపన్యాసంలో మనం చూసినట్టుగా చివరి ఉపన్యాసంలో అలా చేసుకుంటూ పోవాలి. ఇంతే కదా నాయన. ఇప్పుడు చూడండి, తచ్చింతనం. ఎందుకు ఇది? ఇప్పుడు శ్రవణం చేసిన తర్వాత దాని గురించి మళ్ళీ చింతిస్తూ ఉండాడు. కారణం ఏంటో తెలుసా? ఏ సంశయాలు మళ్ళీ తలెత్తకుండా ఉండడానికి. అంటే ఇది మననం. శ్రవణం ఆల్రెడీ చూసేసాం, బాగా అర్థం చేసుకోండి. ఈ 106వ శ్లోకం మననం. కాబట్టి తచ్చింతనం, బ్రహ్మణ చింతనం, నిరంతరం కూడాను బ్రహ్మస్మరణ. ఎందుకు బ్రహ్మను గురించి స్మరిస్తున్నాడు? దాని అందే ఆసక్తి ఉంది. ఎక్కడైతే ఆసక్తి మనకు ఉంటుందో దాని మీదకి అనురక్తి వస్తుంది. అవధానం వస్తుంది. ఆసక్తి ఉంటే అనురక్తి, అనురక్తి ఉంటే అవధానం, ఒకదానికొకటి లింక్.
కదా. కనుక తచ్చింతనం. ఇప్పుడు బాహ్య విషయాల యందు ఉండేవాడు బాహ్య విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాదా. అంటే బాహ్య విషయాసక్తుడు వాడు. బాహ్య విషయ చింతనమే ప్రధానంగా ఉంది. అంటే బాహ్య విషయాల యందు వాడికి ఒక వాల్యూ ఉంది, వాడికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది దాంట్లో, అవి సుఖాన్ని ఇస్తాయని. అందుకని ఎప్పుడు బాహ్య విషయాలని గురించి, దౌర్భాగ్యపు సంబంధాలను గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ అది కాదు, తనకు దాని యందు లేదు. అది తనకు కావాల్సింది ఆత్మానందం, తనకు కావాల్సింది బ్రహ్మానందం. అది తన స్వరూపం, అది ఆంతర్యంలోనే ఉంది. తత్ బ్రహ్మణ చింతనం. కాబట్టి నేనే ఆత్మ అనేటువంటి చింతనం ఏదైతే గురువు దగ్గర శ్రవణం చేశాడో అది నిరంతరం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అనంత అన్నాడు అనుకోండి, పూర్వం వేరు. పూర్వం అనంత అంటే అనంత విష్ణు సహస్రనామ పారాయణం అది. ఇప్పుడు అట్లా కాదు. అనంత అనగానే ఓహో, వస్తు పరిచ్ఛేదం లేదు, కాల పరిచ్ఛేదం లేదు, దేశ పరిచ్ఛేదం లేదు. సరేనా. ఇది శ్రవణ ఫలం, శ్రవణస్య ఫలం. శృతి మందిరం మనకి ఇచ్చినది అది. అంతకుముందు మనకు రానిది, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది. అంతే. జ్ఞానం ఎప్పుడు ఆ విధంగా స్టెప్ బై స్టెప్ మనకు అందుతూ పోతూ ఉంటుంది. కాబట్టి తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం. ఈ అన్యోన్యం అనేది దేహళదీప న్యాయం. దీన్ని అటు తీసుకోవచ్చు, ఇటు తీసుకోవచ్చు. తత్కథనం అన్యోన్యం, అన్యోన్యం తత్ప్రబోధనం. ఏది? తచ్చింతనం. ఒక్కడిగా ఉన్నాడు అనుకోని ఆయన, వాడి మనసులోకి ప్రపంచం రాదు అంటున్నాను, ఇంకేం లేదు. వెరీ సింపుల్. అదే విషయాసక్తి కలిగిన వాడైతే, వాడు ఒంటరిగా ఉన్నాడంటే మనం ఏం సంపాదిస్తాము, ఎటు పోతాము, ఏ పార్టీలో చేరతాము, ఎవరు కొంప ముచ్చుతాం, ఇటు పోతాయి వాడికి ఆలోచనలు. అదే బ్రహ్మాభ్యాసం చేసేవాడు కూర్చున్నాడు అనుకోండి, ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, అందుకని వాడికి ఒంటరితనం లేదు. వాడిని తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేస్తాడు, పడి ఉంటాడు. ఎందుకని? వాడికి కావాల్సింది ఎక్కడైనా దొరుకుతుంది. వాడిని తీసుకెళ్ళి చెట్టు ఎక్కిస్తే చెట్టు మీద కూర్చొని ఆలోచిస్తాడు, రూమ్లో పెడితే రూమ్లో ఆలోచిస్తాడు, ప్లాట్ఫామ్ మీద కూర్చోబెడితే ప్లాట్ఫామ్ మీద ఆలోచిస్తాడు, లేదు ట్రైన్ ఎక్కిస్తే ట్రైన్లో పోతా అదే చింతనం, తచ్చింతనం. ఎందుకని? తన మనసులో దానికి సంబంధించిన ఆసక్తే ఉంది. అండర్స్టాండ్? ఇంతే, ఇంకే లేదు. తత్కథనం. ఒకవేళ ఎవరన్నా కలిశారనుకోండి, ఏం మాట్లాడతాడు? ఇవన్నీ మనకు కనపడతా ఉంటాయి. సినిమా పిచ్చి వాళ్ళు నలుగురు చేరారంటే ఏం మాట్లాడతారు వాళ్ళు? ఏ సినిమాలో? నాకు భలే ఆశ్చర్యం. కొందరు వాళ్ళకి, నేను అనుకుంటా, భగవంతుడు వీళ్ళకి ఇంత జ్ఞాపక శక్తి ఇచ్చాడే, నాకు కూడా లేదు ఇది అంటే. ఇప్పుడు అవధానం కూడా ఉందట. ఇది నాకు మొన్ననే తెలిసింది. సినిమా అవధానం ఉందట. అంటే సినిమా అవధానం ఏంటంటే, ఫలానా సినిమాలో ఎవరెవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అది ఏ ఇయర్ రిలీజ్ అయింది, ఇదంతా చెప్పుకుంటూ పోవడం. సరే, ఆయన ఉన్నాడు, ఫలానా ఆయన సింగర్ ఉన్నాడు, ఆయన ఏమేం పాటలు పాడాడు, 52లో ఏ పాట పాడాడు, 57లో ఏ పాట పాడాడు, 67లో. ఒరే నీ దుంపలు దిగ అడగతా ఉన్నాడు, అతను చెప్తానే ఉన్నాడు. నేను స్టన్ అయిపోయాను. అబ్బా, ఇది ఎంత అవధానమా! ఇంత రిటెంటివ్ మెమరీ ఉండేవాడికి సంస్కారం తోడే గనక ఇక్కడ కూర్చొని ఉంటే, ఈ వేళకి ఇంతకాలం వినుంటే వాడిక్కడ ఉండేవాడేమో. చూసారా తమాషా? చూసారా? ఎందుకంటే దాని మీద ఆసక్తి ఉంది. కాబట్టి నలుగురు సినిమా వాళ్ళు కూర్చొని దాని గురించే మాట్లాడతారు. నలుగురు కద్దర్లు చేర్చి ఏం మాట్లాడతారు చెప్పండి? రాజకీయాల్లో మాట్లాడతారు. వాళ్ళు రెండోది పట్టనే పట్టదు, లేచిపోతారు అక్కడి నుంచి. ఇంకొక సబ్జెక్ట్ వస్తే లేచిపోతారు. అందువల్ల బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అందువల్ల ఏ పక్షులు అన్నీ ఒక చోట చేరుతాయి, ఒక గూట్లో చేరిపోతాయి. అందువల్ల వీళ్ళు ఎవరితో కలుస్తారు చెప్పండి? వెరీ ఇంపార్టెంట్. నేను మహాభక్తుడినని వాడు కనుక లౌకికుడితో తిరుగుతున్నాడంటే మనం అంచనా వేసేయచ్చు. ఓహో, ఇది అది. తత్కథనం అన్యోన్యం. ఏదైతే వాడు చింతన చేస్తూ ఉండాడో దాన్ని చర్చించుకోవడానికి అనుకూలంగా ఎవరైతే ఉంటారో అటువంటి సాధకులతోనే ఉంటాడు. దానినే సత్సంగము అంటారు. సత్సంగం అంటే ఇదే, ఇంకేదో కాదు. సత్పురుష సాంగత్యం, ఇది తత్కథనం. కాబట్టి సత్పురుష సాంగత్యంలో ఏం చేస్తారు? ఇదే మాట్లాడతారు. ఎందుకని? వాడికి అదే ఇంట్రెస్ట్, వీడికి అదే ఇంట్రెస్ట్. అదే అన్యోన్యం. అట్లా కాకుండా ఒకడు పాపం తెలియనివాడు, ఒకడు తెలిసినవాడు ఉన్నాడు అనుకోండి, డిగ్రీస్ అంతే, ఇంకేం లేదు. అప్పుడు అన్యోన్యం తత్ప్రబోధనం.
ఏదైనా ఇప్పుడు బాగా అర్థం కావాలని చెప్తున్నా. మీరు ఒంటరిగా ఉన్నారు, చింతనం. మీరు కలిశారు మోక్షధామం సభ్యులు, ఏం మాట్లాడుకోవాలి? తత్కథనం. ఇంతే, మీ దగ్గర ఉండేది ఈ రెండే. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారనుకోండి, ప్రబోధన. ఇప్పుడు అర్థమైందా? ప్రబోధనానికి కథనానికి. కథనం అంటే ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ ఉండడం, ఈక్వల్స్. ప్రబోధనం ఎట్లుంటుంది తెలుసా? తెలిసిన వాడు అంత జ్ఞానం లేని వాళ్ళకి చెప్తాడు, అది ప్రబోధనం. అందువల్ల గురు ప్రబోధం అంటారు, గురు కథనం అనరు. శిష్యుల కథనం ఉంటుంది, గురువు కథనం లేదు, గురువు ప్రబోధనం. కాబట్టి అన్యోన్యం. కాబట్టి ఈ అన్యోన్యం అనేటువంటిది దేహళి దీపర్యాయం. అంటే గడప మీద దీపం పెట్టడం. బయట దీపం పెడితే బయటే వస్తుంది వెలుగు, లోపల దీపం పెడితే లోపలే వస్తుంది నైట్ టైం. గడప మీద పెట్టామంటే బయట లోపల వస్తుంది, మధ్యలో ఉండడం దేహళి దీప. అర్థమవుతుంది? అట్లాగే ఇక్కడ అన్యోన్యం అనేది అటు తత్కథనంకి తీసుకోవచ్చు, ఇటు తత్ప్రబోధనంకి తీసుకోవచ్చు నాయన. అది ఇది అయిన తర్వాత ఏతస్మిన్, వీటి యందు ఏకపరత్వంచ, ఏకపరత ఏకం పరం పురుషార్థం. వీటిల్లో వాళ్ళు ఏది చేసినా, వాళ్ళు ఆలోచించిన బ్రహ్మాత్మ జ్ఞానమే, వాళ్ళు డిస్కస్ చేసిన బ్రహ్మాత్మ జ్ఞానమే, వాళ్ళు బోధిస్తూ శ్రవణం చేసిన బ్రహ్మాత్మ జ్ఞానమే. అది ఏక పరత్వంచ. అర్థం కదా? ఏకం పరత, అంతేకేలేదు. రెండో వస్తువు లేకుండా ఏకపరత్వంచ, ఏకపరత, ఏకం పరమపురుషార్థం, ఇంకేం లేదు. మోక్షమే ప్రధానంగా కలిగి ఉండడం. ఇది బ్రహ్మాభ్యాసం. దీనిని బ్రహ్మాభ్యాసం అంటారని బుధాహ, ఎవరు? వివేకినః జ్ఞానినః అవగత పరమార్థతత్వా, పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా ఎరిగినటువంటి మహాత్ములు ఎవరైతే ఉండారో, సత్యజ్ఞానం కలిగినటువంటి వాడు బుధాహ విదుహు. మనకి ఈ విధంగా చెబుతున్నారు, బ్రహ్మాభ్యాసం అంటే ఇది నాయన, బ్రహ్మాభ్యాసం అంటే అని చెబుతూ ఉన్నారు మనకు. సరే, ఈ ఏకపరత్వం అంటున్నాడు కదా, ఈ ఏకపరత్వం ఎట్లా ఉంటుంది? దీనికి శృతి ప్రమాణం ఉందా? దాన్ని ఆలోచించడానికి. కాబట్టి ఇంతకుముందు చెప్పింది యోగ వాసిష్టం. యోగ వాసిష్టం స్మృతి, అది కూడా బాగా అవగాహన చేసుకోండి. ఉపనిషత్తులు మాత్రమే శృతులు అనాలి, వేదంలో ఉన్నది మాత్రమే శృతులు. సరేనా? వేదమే శృతి. వేదానికన్నా అన్యంగా ఏదన్నా అవి స్మృతులు. ఈవెన్ భగవద్గీత కూడా వేదం కాదు, వేదార్థం, ఉపనిషత్తు యొక్క సారం. సర్వోపనిషదో గావు చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అది అపౌరుషేయం, పురుషుడు చెప్పింది కాదు వేదం. అందువల్ల ఉపనిషత్తులు మాత్రమే శృతుల కిందకు వస్తాయి వేదాలు, ఇది స్మృతులు అవుతాయి. ఇప్పుడు యోగ వాసిష్టం ఏదైతే చెప్పాడో ఇది స్మృతి, వశిష్ఠ మహర్షి రాముడికి చెప్పింది. ఇప్పుడు శృతి ప్రమాణం ఇస్తూ ఉన్నాడు. శృతి అంటే ఉపనిషత్తులు. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః నానుధ్యాయాన్ బహూన్ శబ్దాన్ వాచో విజ్ఞాపనం హితత్. చూడండి ఆ బ్రహ్మాభ్యాసం విషయం ఎటుపోతా ఉందో. ఏకపరత్వం అంటే ఏతస్మిన్ పరతా బుద్ధి, మోక్షమే, రెండవది లేదు, బ్రహ్మాత్మ జ్ఞానమే కదా. దాన్ని చెప్తున్నాడు. తమేవ ధీరో విజ్ఞాయ. ధీరః, ధీరః అంటే బుద్ధిమాన్, వివేకి, శమాది సాధన సంపన్నః. శమాది సాధన సంపన్నః. శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం. శమాది షట్క సంపత్తి అంటే సాధన చతుష్టయ సంపత్తి, వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షత్వం, ఇవన్నీ కలిగినటువంటి వాడు ధీరః. ధీరః సెకండ్ లైన్ లాస్ట్ బ్రహ్మణః. కాబట్టి వివేకి అయినటువంటి బ్రహ్మణః అంటే ముముక్షు.
నాకు మోక్షం కావాలని ప్రయత్నం చేస్తున్నాడు సాధకుడు, వాడు ఇక్కడ బ్రాహ్మణుడు అని కాదు, బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాడు అని అర్థం. బ్రహ్మణ ముక్షు తం ఏవ, ఫస్ట్ లైన్, తం ఏవ బ్రహ్మణ ఏవ. తం ఏవంటే బ్రహ్మణ ఏవ, ఆ భగవంతుడిని గురించే. విజ్ఞాయ, జ్ఞాత్వా, తెలుసుకొని, చూచారా, ధీర వివేకవంతుడైనటువంటి ముముక్షువు తం ఏవ, తం ఈశ్వరం పరమేశ్వరం ఏవ విజ్ఞాయ, ఆ పరమేశ్వరుని తెలుసుకొని, అంటే పరమేశ్వర జ్ఞానం గురువు ద్వారా అధ్యయనం చేసిన తర్వాత ప్రజ్ఞాం కుర్వీత, ప్రజ్ఞాం నిధిధ్యాసనం, ప్రజ్ఞాం నిధిధ్యాసనం కుర్వీత సంపాదయేత్, దాన్ని సంపాదించుకోవాలి వాడు. అది క్లియర్గా ఉండాలి. ఇప్పుడు నిధిధ్యాసనం అంటే ఏంటో, శ్రవణం జరిగిపోయింది గురుముఖత, సందేహ నివారణార్థం మననం జరిగిపోయింది. ఆ మననమే తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం, పరస్పరం, అది తత్ప్రబోధనం. అక్కడ ఏతత్ ఏకపరత్వంచ, వీటిలో కేవలం బ్రహ్మాత్మ జ్ఞానం మీదనే దృష్టి. అది ఏంటి అని అన్నప్పుడు శృతి ప్రమాణం ఇస్తున్నాడు. కాబట్టి ప్రజ్ఞాం కుర్వీత, ప్రజ్ఞాం అంటే ఇక్కడ నిధిధ్యాసనం, నిధిధ్యాసనం కుర్వీత అంటే వాడు ఆచరించాలి. ఇది ధ్యానం. నెక్స్ట్ బహూన్ శబ్దాన్, బహూన్ శబ్దాన్ అనాత్మని గోచరాని శబ్దాని, అది ఇంకేం లేదు, అనాత్మ గోచరాని శబ్దాని అంటే ఆత్మ కన్నా భిన్నమైనటువంటి విషయాల్ని వినడం. అది వాడు చేయాల్సింది ఏదో చెప్పాడు, చేయకూడదు ఏదో చెప్తున్నాడు ఒకటే శ్లోకంలో. ధీర బ్రహ్మణ తమేవ విజ్ఞాయ, వివేకైనటువంటి ముముక్షు బ్రహ్మమును గురించి తెలుసుకొని ప్రజ్ఞాం కుర్వీత, తెలుసుకున్నాడు కనుక దాన్ని నివారణ కూడా అయిపోయింది, కాబట్టి మననం జరిగిపోయింది కనుక ఇప్పుడు కేవలం దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. అంటే నిధిధ్యాసనంలో ఉండాలి, నిరంతరం అదే చింతనలో ఉండాలి. బహూన్ శబ్దాన్, ఇంకా వేరే 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 శబ్దాలు అంటే ఆత్మ కన్నా భిన్నమైనవి, అనాత్మగోచరాని శబ్దాన్ని, అనాత్మగోచరాని శబ్దాన్ని న అనుధ్యాయాన్, అది న అనుధ్యాయాన్ అంటే న అనుధ్యాయేత్, వాటిని గురించి ఎప్పుడు కూడాను న స్మరంతి ఇత్యర్థ, వాటిని స్మరించకూడదు. ఆత్మకన్య అన్యమైనటువంటి విషయాల యందు మనసును లగ్నం చేయకూడదు, అంటే మనసుతో ఆలోచించనకూడదు, వాక్కుతో దాన్ని భాషించనకూడదు. ఇది న స్మరంతి, అది అనుధ్యాయన్. స్మరిస్తే ఏమైందండి? వాచో విజ్ఞాపనం హి తత్, హి వై బికాస్ హి, ఎందుకంటే 4వ లైన్, హి ఎందుకంటే తత్ వాచ విజ్ఞాపనం, తత్ చివరిలో ఉంది చూచారా, తత్ ఏదది? అనాత్మ శబ్దోచ్చారణం, ఆత్మ కన్నా భిన్నంగా ఉండే విషయాల్ని ఉచ్చరించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది వాచ, వాక్కునకు, విజ్ఞాపనం క్లేశకారణం. విజ్ఞాపనం అంటే క్లేశకారణం, కష్టాన్ని కలిగిస్తాయి. వాచ కాదు, మనసహ కూడా, మనసుకి కష్టాన్ని కలిగిస్తాయి క్లేశాన్ని, వాక్కు కూడా కష్టాన్ని కలిగిస్తాయి. విజ్ఞాపయతి శ్రమయేవ, కాబట్టి వాక్కుకు శ్రమ, మనసుకు శ్రమ. ఎందుకని? అనాత్మ విషయాలు గనక. కాబట్టి ఆత్మ విషయాన్ని గురుముఖత తెలుసుకున్న తరువాత, మననంలో సందేహ నివారణ జరిగిపోయిన తరువాత దానిని గురించే ప్రజ్ఞాం కుర్వీత, అదే నీవు నిధిధ్యాసనలో ఉంచుకోవాలి ధ్యానం. దానికన్నా భిన్నంగా బహూన్ శబ్దాన్ని, అది బహూన్ శబ్దాన్ అనాత్మగోచరాని శబ్దాన్ని. కాబట్టి ఆత్మ కన్నా భిన్నమైనటువంటి అనాత్మ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో న అనుధ్యాయన్ న స్మరంతి, ఇది వాటిని గురించి ఆలోచించకూడదు. ఎందుకని? హి తత్, ఆ విధమైనటువంటి అనాత్మ శబ్దోచ్చారణం వాచ విజ్ఞాపనం, మనస విజ్ఞాపనం. ఇది విజ్ఞాపనం అంటే
అది కష్టాన్ని కలిగించడం, శ్రమను కలిగించడం, క్లేశకారణం ఇత్యర్థ. ఇది ఫ్రమ్ శృతి. ఇంతకుముందు స్మృతి, ఇప్పుడు శృతి. శృతిలో కూడా బ్రహ్మాభ్యాసం కనుక కర్మకాండలో రాదు, ఉపనిషత్తుల్లోనే జ్ఞానకాండలో వస్తుంది. ఈ శ్లోకం ఉపనిషత్తుల్లో 2 మంత్రాలు 2 చోట్ల ఉన్నది. ఈ మంత్రం అంటే ఇక్కడ ఉంటే శ్లోకం అంటాము, ఉపనిషత్తుకు పోతే మంత్రం అంటాము. మీకు తెలుసు కదా, అవి చెప్పే ఉన్నాను. 2 చోట్ల ఉంది ఇది. ఒకటి బృహదారణ్యకోపనిషత్తులో ఉంది, ముండకలో ఉంది. ముండకోపనిషత్తులో ఉంది కనుక ముండకోపనిషత్తులో, బృహదారణ్యకోపనిషత్తులో రెండిట్లో ఉన్నటువంటి దాన్ని తీసి మనకు శృతి ప్రమాణంగా చెప్తున్నాడు. ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి. ఇది ముండక. ప్రాణో హ్యేష సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాది. ఏష ప్రాణో హ్యేష, ప్రాణ ఏష, ఏష ఈశ్వర, ఆ బ్రహ్మము భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఏష ప్రాణ, యహ ప్రాణ సర్వభూతై. మనందరికీ జీవనాధారం ఆయనే. ఆయన ఉండడం వల్ల ఈ దేహాలు కదులుతూ ఉన్నాయి, లేకపోతే కదిలేందుకు అవకాశం లేదు. మనలో ప్రకాశించేది కూడా తానే. ఆ ప్రకాశం తప్పు ఉన్నప్పుడే ఇది శవంగా మారుతూ ఉంది. సో సర్వభూతై విభాతి, విశేషణ భాతి. కాబట్టి అందరిలో కూడా సర్వభూతై, సర్వ ప్రాణినాం విశేషణ భాతి, చక్కగా ప్రకాశిస్తూ ఉండాలి. విజానన్, ఇది తెలుసుకున్నటువంటి విద్వాన్, వివేకిన, ఎవడైతే ఈ సత్యాన్ని గ్రహించాడో అటువంటి వాడు విద్వాన్. భవతే నాతివాది, వాడు ఏమవుతున్నాడు తెలుసా? భవతే నాతివాది, నా అతివాది భవతే. వాడు ఎక్కువ మాట్లాడాడు. అంటే ఎక్కువ మాట్లాడంటే వేదాంతం అయితే ఎంతన్నా మాట్లాడతాడు, కానీ అన్య విషయాలు ఎందుకు ఎక్కువగా మాట్లాడు. ఎందుకని? బ్రహ్మం విషయం తెలుసుకున్నాడు కనుక. ఎందువల్ల తెలుసా? ఇది ఏతత్ ఏకపరత్వం అన్నాడు కదా. ఏకపరత్వం అంటే అన్య విషయాల మీదకి ఆసక్తి పోదు. పోయిందనుకోండి ఏకపరత్వం లేదని అర్థం. క్లియర్? అందువల్ల పోదు. అప్పుడేం చేస్తాడు వీడు? విద్వాన్ భవేత్ నా అతివాది, ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్. ముండక ఆత్మక్రీడ, ఎప్పుడు ఆత్మయందే రమిస్తూ ఉంటాడు, ఆత్మయందే క్రీడిస్తూ ఉంటాడు. నేనే ఆత్మని, ఆత్మయే బ్రహ్మం అనేటువంటి భావన ఉంటుంది. అటువంటి ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ, ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ. బ్రహ్మవిధులలో, బ్రహ్మమును తెలిసిన వాళ్ళల్లో వాడు శ్రేష్ఠుడు. ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ. ఇది మనకు ముండకలో ఉంది. నేను పుస్తకంలో కూడా రాశాను, వ్యాఖ్యానం కూడా రాశాను దీనికి, ముండకోపనిషత్తు వ్యాఖ్యానాల్లో. కాబట్టి మనకు ప్రాణాధారమైనటువంటి వాడు, సర్వాశ్రయమైనటువంటి వాడు, సర్వులలో సర్వభూతై విభాతి, అందరిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో, విజానన్, ఆయన్ని చక్కగా తెలుసుకున్న తరువాత వీడు నాతివాది భవతి, నా అతివాది భవతి. అంటే బ్రహ్మము కన్నా అన్యమైనటువంటి విషయాలు మాట్లాడడం లేదు. వాడికి అర్థమైపోయింది, బాగా మాట్లాడే ఉపయోగం లేదు. అందువల్ల ఆత్మక్రీడ తచ్చింతనం, ఆత్మరతి క్రియావాన్. ఆ పనులే చేయడం, అదే ఆలోచించడం, తదేవ అవలోకయతి, తదేవ శృణోతి, తదేవ చింతయతి, తదేవ భాషయతి ఇది. అందుకని ఏష, ఇటువంటి వాడు బ్రహ్మవిదాం వరిష్ఠ అని అక్కడ ఉంది. ఏది? ఉపనిషత్తులో ఉంది. ఇది ఏకపరత్వం అని ఆయన యొక్క ఉదాహరణ. అంటే సాక్షాత్ ఆత్మభావేన అయం అహమస్మి ఇది, సాక్షాత్ ఆత్మభావేన. కాబట్టి వాడు ఏది ఏకపరత్వం అంటే అది, ఏది ఆలోచించినా, ఏది చింతిస్తూ ఉండినా, పరస్పరం ఏది ఇతరులతో సంభాషిస్తూ ఉండినా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, నేను ఆత్మయే, ఆత్మభావేన ప్రధానం, ఆత్మభావేన సాక్షాత్
ఆత్మభావేన అపరోక్షం, సాక్షాత్ ఆత్మభావేన అయం అహమస్మి ఇది విజానన్. ఇది తెలుసుకుంటూ ఉండాడు. ఇది ఏకపరత్వం అంటాడు అంతే. అంటే సర్వం యదా ఆత్మైవ. ఇక్కడ ఒక క్రిటికల్ పాయింట్ అవుట్ ఉంది, చెప్తాను మీకు, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. సర్వం యదా సర్వం ఆత్మైవ. ఎందుకని వాడు అదే ఆలోచిస్తున్నాడు? ఉన్నదే. ఇది ఆచార్యుల భాష్యం. ముండక మీద ముండక భాష్యం ఆచార్య శంకరాచార్యుల వారు, శంకర భాష్యం. కనుక ఆయన చెప్పేది ఏంటంటే సర్వం యదా ఆత్మ ఏవా. ఉన్నది ఒక్కటే కదా, ఆత్మసత్యం, తదన్యత్ సర్వం మిథ్య. దానికన్నా అన్యంగా ఏది కనిపించినా మిథ్య. కాబట్టి నాణ్యదస్తి ఇది దృష్టం. సాక్షాత్ యదా ఆత్మైవ భాష్యం, సాక్షాత్ అది ఆత్మయే గనక నాణ్యదస్తి ఇది దృష్టం. నా అన్యత్ అస్తి, మరొకటి ఉంది అనేది దృష్టంనా, కనిపించడం లేదు. అసలు ఉన్నదంతా ఆత్మే వాడికి. అది ఏకపరత్వం అంటే. అందుకని దాన్నే ఆలోచిస్తాడు. ఇటువంటి చోటే జాగ్రత్తగా లేకపోతే బోధించేవాళ్ళు సక్రమంగా బోధించినట్టు మనకు అనిపిస్తుంది, కానీ అది చాలా ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. ఇటువంటి చోట ఏం మాట్లాడతారో తెలుసా? జనరల్గా అంటే మేమంతా విని బుర్రలు పాడు చేసుకొని మళ్ళీ అవి రిపేర్ చేసుకొని రావడం వల్ల ఇప్పుడు కేవలం డ్రైవర్లమే కాకుండా మెకానిక్లు కూడా అయి ఉన్నాం. ఎందుకంటే మేము మా బుద్ధులు పాడు చేసుకొని వచ్చాం కనుక మీకు ఎక్కడ అవుతాయో తెలుసు. జస్ట్ లిసన్. నాయన అనాత్మ విషయాలు ఆలోచించొద్దు అనగానే వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. వీడు ఆలోచిస్తాడు, నేను ఆత్మ విషయం ఆలోచిస్తాను, అనాత్మ విషయం నేను ఆలోచించను అంటాడు. ఇడియాటిక్. ఎందుకో తెలుసా? అనాత్మ ఒకటి ఉందే. ఉన్నదాన్ని ఆలోచిస్తావా, లేనిదాన్ని ఆలోచిస్తావా సార్? ఎప్పుడైతే నేను అనాత్మ విషయాలు ఆలోచించను అని అన్నాడు, చిన్న భార్యతో నేను మాట్లాడినాను అన్నాడంటే చిన్న భార్య ఉందని వాడు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. కారణం నాకు అనవసరం, నేను చిన్న భార్యతో మాట్లాడను అని వాడు ఎప్పుడైతే అన్నాడో చిన్న భార్య ఉందని వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. సూక్ష్మమైన పాయింట్. అట్లాగే అనాత్మ విషయాలను గురించి నేను ఆలోచించను అని అన్నాడంటే అనాత్మ విషయం ఒకటి ఉందని వీడు డిసైడ్ చేస్తున్నాడు. అది అయిందనుకో సర్వం యదా ఆత్మైవ అని ఆచార్యుల వారు చెప్పిన భాష్యానికి భిన్నం అది. ఆ మాట అన్నాడు చూచారా, సర్వం యదా ఆత్మైవ. ఆ ఒక్క సెంటెన్స్ అట్లా వినగానే నాణ్యదస్తి ఇది దృష్టం అని ఎప్పుడైతే భాష్యంలో అన్నాడో నాకు ఈ థాట్ వస్తుంది, లేకపోతే రాదు. దట్ ఈజ్ శంకర భాష్య. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ శంకర. అర్థమవుతుంది? రెండోది ఉంటేనే నా అన్యత అస్తి ఇది. రెండవది లేదు కదా, లేనిదాన్ని నువ్వేం ఆలోచిస్తాడు వాడు. కాబట్టి నువ్వు రెండో దాని గురించి ఆలోచించు. రెండోది ఏది మరి? ఏకపరత్వం ఏంటి స్వామీజీ? అందుకనే యదా సదా సర్వదా యదా ఆత్మైవ. ఉన్నది ఆత్మే కదా. ఇప్పుడు అన్యం ఆలోచించడం అంటే అన్యం ఏంటి స్వామీజీ? ఆ రూపం, ఈ రూపం, ఆ రూపం, ఆ రూపం, ఈ రూపం, మనిషి రూపం, గాడిద రూపం, కొబ్బరి చెట్టు, అది ఇది అని మాట్లాడతావు నువ్వు కదా. అవి కదా అన్యం నీ దృష్టిలో. వాటిని గురించి ఆలోచించొద్దంటే ఆత్మ వాటికన్నా భిన్నంగా ఉందని అర్థం. వచ్చే రూపాలని కంటికి రాని, అందే శబ్దాన్ని చెవులకు అందని ఆ రూపాలన్నీ ఆత్మ కన్నా భిన్నంగా లేవు. ఈ శబ్దాలన్నీ ఆత్మ కన్నా భిన్నంగా లేవు. దట్ ఈజ్ నాలెడ్జ్. అది ఏకపరత్వం అంటే. సరేనా? అవి ఉన్నవి, అవి కూడా ఆత్మే, కానీ దట్స్ ద బ్యూటీ. ఇప్పుడు ఏకపరత్వం కుదురుతుంది, లేకపోతే కుదరదు. లేకపోతే వీడు ప్రతి దాంట్లో ఉండా నేను ఆత్మని గురించి ఆలోచిస్తున్నా, వీడెవడో మధ్యలో వచ్చాడే అని అనుకుంటాడు. ఒకసారి భక్తిలో కూడా జరుగుతుంది ఇది. మీకు ఇంతకుముందు నేను చెప్పుంటాను. నేను ధ్యానం చేసుకుంటున్నాను ఒకప్పుడు, నా పర్సనల్ థింగ్. రీసెంట్గా మన ప్రోగ్రాంకి వచ్చాడు ఒక పిల్లవాడు. ఆ పిల్లవాడు చాలా చిన్నవాడు,
వాడికి నేను పేరు పెట్టాను అనుకోండి, ఇంత చిన్నపిల్లవాడు. అప్పుడు దోగాడుతూ ఉండేవాడు. నేను వాడిని ఎత్తుకునేవాడిని, పిల్లల్ని సరిగా ఎత్తుకొని వాడిని ఒక్కనే ఎత్తుకునేవాడిని, ఏ తమాషగా ఉండేవాడు. నేను కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే నా రూములో ఎవరు పనులు చేసుకుంటున్నట్టున్నారు అమ్మగారులు. ఆ తలుపు అట్లా సైడ్ తీసుకున్నది, వాడు చిన్నవాడు కదా, దూరి వచ్చాడు లోపలికి. వచ్చేసి మెల్లగా దోగాడుతూ వచ్చి, నాకు ఆ రోజు ఎంత డీప్ కాంటంప్లేషన్ ఉందంటే ధ్యానం, అంత హాయిగా అన్ఇంటరప్టెడ్ డివోషన్ అట్లా ఉంది అక్కడ మెడిటేషన్. వీడు వచ్చి నాతో ఎక్కువ ప్రేమగా ఉంటాడు కదా, చిన్నపిల్లడు, అట్లా వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు. ఈ చేతుల మీదనే కూర్చున్నాడు. కూర్చొని ఊరుకోలే. అప్పుడు ఇంత గడ్డం లేదు, చిన్న గడ్డం నాకు, అది పట్టుకొని ఇలా అంటున్నాడు. డిస్టర్బ్ అవుతుంది. ఈ టైంలో నేను ధ్యానం చేసుకుంటానని తెలుసు, కనీసం తల్లి మా అమ్మ ఉంది, ఆమెనా వీడిని కంట్రోల్ చేయలేదు, వీడు వచ్చాడు అనుకుంటూ కళ్ళు తెరిచాను. డిస్టర్బెన్స్ జస్ట్ నా వ్యక్తిగతమైన అనుభవం చెప్తున్నా మీకు. సెకండ్స్ వెంటనే అనుకున్నా, నేను ఎవరి మీద ధ్యానం చేస్తున్నా, హీ హ్యాస్ కమ్ అని అనిపించేసింది నాకు, అంత ఏం లేదు. వాడిని అలా పట్టుకున్నాను, నేను కళ్ళు మూసాను. ఇప్పుడు ధ్యానం స్టార్ట్ చేస్తాను. నాకు ఎట్లుందంటే నా ఒళ్ళో కృష్ణుడు కూర్చొనే ఉన్నాడు. నేను ఎవరినైతే మనసులో కూర్చోబెట్టుకొని ఉన్నానో ఆయన అక్కడి నుంచి జంప్ చేసి, అది లాంగ్ జంపో హై జంపో నాకు తెలియదు, కానీ అక్కడి నుంచి జంప్ చేసి నా ఒళ్ళో కూర్చున్నాడు. కృష్ణ ఈజ్ ఇన్ మై ల్యాప్. ఐ టెల్ యూ, ఆ రోజు నేను అనుభవించిన ఆనందం ధ్యానంలో ఎప్పుడూ అనుభవించాలి. యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఎ డిస్టర్బెన్స్. చూసారా, మనకు ఆ డిస్టర్బెన్స్లో నుంచి కూడా ప్రతిబంధకంగా కనపడతా ఉంది, అక్కడ అది ఏదో అయింది. అందువల్ల ఆయా సమయాలకి మనకు ఆ భావాలు మనల్ని రక్షిస్తూ పోవాలంతే. కనుక ఏ రూపం కనపడ్డా ఉండని, ఆ రూపం కృష్ణుడిదే అని చూచావనుకో, ఆ రూపం ఆత్మదే, నీకు వికారాలు గోచరించు. అర్థం కదా? శబ్దాలు వస్తూ ఉన్నాయి, సౌండ్స్ రాని. ఈ శబ్దాల వెనుక అనాహత శబ్దం ఉంది, దట్ ఈస్ ఓంకారం. సరేనా? ఇవన్నీ దాంట్లో విలీనం అవుతాయి. మాండక్యం చెప్పాను కదా మీకు, మాండక్యం, ఇవన్నీ అందులో పోయి విలీనం అయిపోతూ ఉంటాయి. ఆ ఓ మా ఓ అమాత్ర ప్రణవం, అదే ఈ శబ్దాలు అనుకుంటుండే. అదే అప్పుడేమవుతుందంటే సర్వదా యదా ఆత్మయేవా నాణ్యత స్థితి. ఇంకొకటి రెండవది మనకు కనపడదు, ఆత్మయే ఉంటుంది, అన్నీ కనపడుతుంటాయి. వాటిని ఆత్మ కన్నా భిన్నం కాకుండా చూడడమే కానీ అవి వేరు అని తెలిసి వాటిని రిమూవ్ చేయడం మాత్రం కానే కాదు. ఇదే జ్ఞానంలో ప్రధానమైన విషయం. ఇటువంటి చిన్న పాయింట్ కూడాను మనం కనుక అట్లా డైవర్ట్ అయినామంటే అద్వైతం నుంచి డైవర్ట్ అయ్యి ద్వైతానికి వస్తూ ఉంటాం. తెలియకుండానే ఏది సత్యం కాదో దాన్ని సత్యమని భ్రమించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల నిరంతరం స్మరణం, నిరంతరం మననం, తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం. ఊరికే తమాషగా విని వెళ్ళిపోవడానికి దిస్ ఈజ్ నెదర్ జాగ్రఫీ, నార్ ఫిజిక్స్, నార్ సైన్స్, నార్ లాంగ్వేజ్, నార్ గ్రామర్. దిస్ ఈజ్ డిఫరెంట్. ఇది కేవలం మన ఎక్స్పీరియన్స్కి అందేటువంటిది. ఇట్స్ ఎ విషన్, ఇట్స్ ఎ రియలైజేషన్, ఇట్స్ ఎ రియలైజేషన్. ప్లీజ్. ఇప్పుడు ఇది శృతి కదా, ఏకపరత్వంకి ప్రమాణం ఇచ్చాడు. ఇది శృతి ప్రమాణం. బృహదారణ్యకోపనిషత్తు, ముండకోపనిషత్తు. నేను బాగా అర్థం చేసుకోండి, ఇంతకుముందు ఇచ్చిన యోగ వాసిష్టం స్మృతే, కానీ దేనికి అది అంటే బ్రహ్మాభ్యాసం అనేదానికి. బ్రహ్మాభ్యాసం అంటే ఏంటనే దానికి యోగ వాసిష్టం స్మృతిని ఇచ్చాడు. దాంట్లో ఏకపరత్వం వచ్చింది. ఏకపరత్వం అంటే ఏమిటని చెప్పడానికి ముండకోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తులో ఉండేటువంటి శృతి మంత్రాన్ని ఇచ్చాడు. ఇది ప్రమాణం. ఇప్పుడు స్మృతిని కూడా ఇస్తూ ఉన్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎక్కడిది నాయన ఇది?
గీతా ప్రసాదం. ఏకపరత్వానికి భగవద్గీతలో ఇదొక అందమైన అద్భుతమైన శ్లోకం. ఇది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ శ్లోక. అందువల్ల అందరూ కోట్ చేస్తూ పోతారు, ఎంత తెలుసో తెలియదు కానీ ఎక్కడ వేదికల మీద అయినా సరే ఇది వినపడుతుంది. మొదట అనన్యాశ్చింత ఎంతో గీత ఎవడికి తెలిసినా తెలియకపోయినా ఈ శ్లోకం తెలిసే ఉంటుంది. ఇదొక విచిత్రమైన శ్లోకం. కారణం ఏంటో తెలుసా? దేవతలు ఉండారు, మానవులు ఉండారు, క్రిమికీటకాదులు ఉన్నాయి. పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు దేవతలు అవుతారు, ఊర్ధ్వలోకాలకు పోతారు. పాపం చేసుకున్నటువంటి ప్యూర్ పాపమే చేసినటువంటి జీవులు క్రిమికీటకాదులై ఉంటాయి, వృశ్చిక సర్పాదులై ఉంటాయి. ఇటు పుణ్యపాపాలు రెండు ఉభయకర్మలు చేస్తారే వాళ్ళు మానవులు అవుతారు కదా. మోక్షం మానవుడికే కానీ అటు దేవుడికే లేదు, ఇటు పశుపక్షాదులకే లేదు, క్రిమికీటకాదులకి లేదు. కాబట్టి వాడు పుణ్యం వల్ల అది పొందాడు గనక ఇంద్రపదవిని, క్షీణే పుణ్య మర్తిలోకం విశంతి, మళ్ళీ వచ్చేస్తాడు కనుక వాడికి లేదు, ఇక్కడి నుంచే పోవాలా. దిస్ ఈజ్ ది జంక్షన్. ఎక్కడి నుంచి అడిగి పోవడం లేదు, ఇది జంక్షన్ ఇది. కాబట్టి వీటికి అసలే బుద్ధి లేదు కనుక, సహజాతాలతో ఉన్నాయి కనుక అవి చేరే అవకాశం లేదు. మానవుడికి బుద్ధిని ఇచ్చాడు కనుక, విచారించేటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చాడు కనుక, పుణ్యపాపాలు రెండు చేసినవాడు కనుక వీడే వెళతాడు. కాబట్టి ఈ 3 జన్మల్లో ఒకటి ఊర్ధ్వ జన్మ, రెండోది అధో జన్మ, ఇది మధ్యమ జన్మ. మధ్యముడు వీడు, మధ్యముడికే జ్ఞానం. అందువల్ల పంచపాండవులు 5 మంది ఉంటే మధ్యలో వాడికే చెప్పాడు జ్ఞానం. అండర్స్టాండ్? ధర్మరాజుకు చెప్పలా, ధర్మాత్ముడు ధర్మరాజుకు చెప్పలా, భీముడికి బలిష్ఠుడు చెప్పలా. అది రెజలర్స్ కాదు, అది బుద్ధి బలం ఉండేవాళ్ళకి, శరీర బలం ఉండేవాళ్ళకి కాదు. అది నకులుడికి చెప్పలా, సహదేవుడికి చెప్పలా, అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? మధ్యముడికే ఎప్పుడు కూడాను జ్ఞానం అందేది, మధ్యముడికే. భగవద్గీతలో ఈ శ్లోకం 18 అధ్యాయాల మధ్యలో ఉంది. 9వ అధ్యాయంలో ఇది ఉండేది, రాజవిద్య రాజగుహ్య యోగం. దాంట్లో కూడాను ప్రారంభంలో లేదు, అధ్యాయంలో చివరిలో లేదు, మధ్యలో ఉంది. తమాషాది, ఓ శ్లోకం అటు ఇటు మధ్యలో ఉంది. ఇదంతా మధ్య మార్గంగా కనపడుతుంది ఈ శ్లోకం. విచిత్రం. శ్లోకాన్ని ఆద్యంతం కనుక మనం పరిశీలించి చూస్తే, నేను భగవద్గీత రాసేటప్పుడు వ్యాఖ్యానం నాకు ఒకసారి నేను ఎప్పుడు అట్లా రాస్తాను, మీకు తెలుసు కదా, ఆద్యంతాలు అట్లా చూస్తాను. అప్పుడు ఉన్నాను, ఈ శ్లోకం భగవద్గీతలో ఎన్ని శ్లోకాలన్నా ఉండొచ్చేమో కానీ ఈ శ్లోకం భగవంతుని యొక్క స్వరూపం అంతే. స్వామీజీ ఎట్లా చెప్తారని, అనన్యాశ్చింతయంతో మాం, ఫస్ట్ లెటర్ ఆ, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వహామి అహం. ఫస్ట్ ఆతో స్టార్ట్ అయింది ఫస్ట్ లెటర్, చివర హం, అహం. అహం స్వరూపమేవా ఇదం శ్లోకం. అర్జున, ఈ శ్లోకమే నా స్వరూపం, ఇంకేమి లేదు. దీన్ని నమ్ముకొని తరించినటువంటి వాళ్ళు లేనే లేరు. ఏం చెప్తా ఉంది ఈ శ్లోకం? ఏకపరత్వాన్ని గురించి. అనన్యాశ్చింతయంత మాం ఈశ్వరం పరమేశ్వరం భగవంతుని గురించి. అనన్య అంటే మత్తః ఈశ్వర అన్య న. అనన్య అన్య న. అనన్య అంటే మత్ అభిన్న, నాకన్నా వేరు కారు. అనన్య అది ఆడ క్లియర్. అనన్య అంటే మత్తః ఈశ్వర అన్య నా, నాకన్నా వేరు కాదు. సరేనా? అనన్య. మాం చింతయంత, మాం ఈశ్వరం చింతయంత నన్నే తదైవ చింతయంత సర్వదా సర్వభావేన. ఏ జనాః ఏ వివేకినః, ఎవరైతే వివేకవంతులైనటువంటి భక్తులో భక్తాః పర్యుపాసతే, పరితః ఉపాసతే. పర్యుపాసతే అంటే ఉపాసన వేరు, పర్యుపాసన వేరు. ఉపాసన అంటే ఒక టైంలో చేసేది, ఉదయాన్నే చేసేసి పూజ వెళ్ళిపోయి ఆఫీసు మళ్ళీ సాయంకాలం వచ్చేది. పర్యుపాసత అంటే పరితః ఉపాసతే సర్వదా సర్వకాలేషు. ఎట్లా చేస్తాం స్వామీజీ? ఆఫీసుకు పోయినాం, ద ఫైల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పూజ సార్. బహిరంగ సాధన. ఎక్కడ భగవంతుడికి
డివియేట్ కాకుండా ఉండడం. ఎవరితోనైనా మాట్లాడుతున్నావు, హీఈస్ భగవాన్ అనే భావన. ఏదైనా చూస్తున్నావు, ఇది భగవత్ స్వరూపం అనే భావన. ఎందుకని అస్థి ఏది ఉంటే ఇది ఉందో, అది ఉంది, ఇది ఉంది, ఇది లేదు, అది ఉంటుంది, అదే ఇది, ఇది అదే అంతటా. ఇక్కడ చెట్టుగా ఉండొచ్చు, అక్కడ పుట్టగా ఉండొచ్చు, అక్కడ ఆకుగా ఉండొచ్చు, ఇక్కడ పండుగా ఉండొచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మమే. కానీ బ్రహ్మం బ్రహ్మమే. ఇది అనన్య చింతయంత, అనన్యా మాం చింతయంత ఏ జనా పర్యుపాసతే పరితః ఉపాసతే తేషాం తేషాం అటువంటి పరమార్థ దర్శనం, తేషాం పరమార్థాన్ని దర్శించేటువంటి వాళ్ళు, సర్వకాల సర్వావస్థల యందు నన్నే ఎవరైతే దర్శిస్తూ ఉండారో తేషాం పరమార్థ దర్శనం యోగక్షేమం వహామి అహం. యోగక్షేమం, వాళ్ళ యొక్క యోగక్షేమాలని అహం వహామి, అహం ప్రాపయామి ఇత్యర్థ. యోగ క్షేమ, యోగక్షేమం అంటే యోగం ఏంటి స్వామిది, క్షేమం ఏంటి, ద్వంద్వ సమాసం కదా అది. యోగక్షేమం, యోగక్షేమాలు. యోగ అప్రాప్తస్య ప్రాపణం యోగ, ప్రాప్తస్య రక్షణం క్షేమ. అది అప్రాప్తస్య, ఏదైతే మనకు లేదో అది లభించడం యోగం. అర్థమవుతుంది? ఇది భగవంతుని కృపతో లభిస్తుంది. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, ఆశ్చర్యంగా ఉంది, నాకు ఈ స్థితి నాకు వస్తుందని నేను అనుకోలేదు, ఈ అవకాశం నాకు వస్తుందని నేను అనుకోలేదు, చాలా ఆశ్చర్యంగా ఉంది అంటులే. అప్రాప్తస్య ప్రాపణం. లభించిందనుకో దాన్ని పోగొట్టుకోకుండా ఉన్నాం. ప్రాప్తస్య రక్షణం. ఈ రెండు అహం వహామి, పో నేనే వహిస్తూ ఉంటానయ్యా, ప్రాపయామి. ఇక్కడ ఏంటంటే మనకు బియ్యం లేదు, ఆయన ఇస్తాడు, మళ్ళీ ఆ బియ్యం అప్పులో తీసుకోకుండా కాపాడతాడు. ఇలా వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉండారు. అప్రాప్తస్య ప్రాపణం అంటే జ్ఞానం. అప్రాప్తస్య ఏంటి? జ్ఞానం. నీకు లేనిది జ్ఞానం సార్, మిగతా అన్నీ ఉన్నా పోయేవే కదా. కాబట్టి లేని జ్ఞానం మనకు లభిస్తా చూసారా, అది యోగం. ప్రాప్తస్య రక్షణం, తద్రక్షణం, జ్ఞానస్య రక్షణం. అలా జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోవడం, మళ్ళీ ఇంకో దారిలో పోవడం కాకుండా దాన్ని రక్షిస్తూ ఉండడం. ఈ రెండు కూడాను అహం వహామి, అహం ప్రాపయామి, నేనే వహిస్తానివి. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇదొకటి. తేషాం, ఎవరైతే పరమార్థ దర్శనం ఉన్నారో వాళ్ళ యోగక్షేమాల్ని అహం వహామి. ఎందుకని? అభియుక్తానాం, తేషాం పరమార్థ దర్శనం సాధకానాం అభియుక్తానం, అభిత యుక్తానం, సదా నన్నే స్మరిస్తూ ఉండారు గనక, అభిత సదా నన్నే స్మరిస్తూ ఉండారు గనక వారి యొక్క యోగక్షేమాల్ని, వాళ్ళకి జ్ఞానాన్ని నేనే ఇస్తాను. అది మళ్ళీ కారిపోకుండా దాన్ని రక్షించేటువంటి బాధ్యతను కూడాను నేనే ఆశ్రయిస్తాను. ఈ అనన్య చింత అనేటువంటిది దాంట్లో భగవంతుడినే ఆశ్రయించుకోవడం, ఆయనే ఆశ్రయస్థానంగా, ఆయనే ఆసక్తి స్థానంగా ఉండడం. భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా దీనికి 2 అధ్యాయాల ముందు చెప్తాడు అర్జున, మయ్యాసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ, నా మీదనే ఆసక్తిని కలిగుండు, నన్నే ఆశ్రయించుకోనుండు. ఎందుకని ఇంకో దాన్ని ఆశ్రయించుకుంటే దెబ్బ తగులుతుంది నీకు, ఇంకో దాని మీద ఆసక్తి పోయిందే దెబ్బ తగులుతుంది. నేను శాశ్వతుడిని, సనాతనుడిని, నిన్ను రక్షించేటువంటి వాడిని, నన్నే నమ్ముకో. ఫినిష్. అర్థం కదా? కనుక అన్యాశ్రయాణం త్యాగ అనన్యత. విన్నారు ఎక్కడన్నా ఇది? నారద భక్తి సూత్రాలు. అన్య ఆశ్రయాణం, నేను ఆయన్ని ఆశ్రయించుకున్నాను, ఈయనే నాకు ఆశ్రయం, ఆయన్నే నాకు ఆశ్రయం అంటుంటాను చూసారా, వాటిని త్యాగ, దాన్ని విడిచిపెట్టడమే అనన్య భక్తి. వాళ్ళని ఆశ్రయించుకునేది లేదు, ఏడని ఆశ్రయించుకునేది లేదు. ఎవరిని మనం ఆశ్రయించుకున్నా వాళ్ళు ఇంకొకరి మీద ఆశ్రయించుకొని ఉండరు. అర్థం కాదా? కాబట్టి నిరాశ్రయ నిత్యతృప్త భగవంతుడు ఒక్కడే గనక అన్య ఆశ్రయాణం త్యాగ అనన్యత. అది అనన్యమైనటువంటి చింత, అనన్యమైనటువంటి భక్తి అంటే. క్లియర్? అందువల్ల సతతాం అభియోగినాం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఈ శ్లోకం ఒకటి
ఇటు జ్ఞానపరంగా భగవద్గీత రెండే కదా ఉండేదా యోగాలు, చెప్పండి ఏమిటో? జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, అదే భక్తి యోగం. జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినం. ఇదిగో జ్ఞానయోగులు సన్యాసులు ఈ విధంగా చూస్తారు ఈ శ్లోకాన్ని. ఇప్పుడు మనం చూసినట్టుగా మనం కూడా, అంటే సన్యాసులు అంటే మీరు కాషాయం వేసుకోకపోయినా మనసు సన్యాసించి ఉందని నేను అనుకుంటున్నాను కనుక, కృష్ణుడు కూడా అనుకుంటున్నాడు కనుక, ఎందుకంటే ముముక్షువులు కాబట్టి మోక్షమే ప్రధానంగా కలిగి ఉండడం సన్యాసించడం అంటే. అన్యశ్రయాణం త్యాగ, అన్ని పనులు చేసుకుంటున్నా అదే ప్రధానంగా పెట్టుకొని ఉండడం. ఒకవేళ అలా కాకుండా భక్తితో చూస్తారనుకోండి, వేదాంత జ్ఞానం లేకుండా భక్తితో కేవలం ఇప్పుడు కృష్ణ 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 నమ్ముకొని ఉంటారు కృష్ణుని, వాళ్ళని కూడా నేను ఉద్ధరిస్తానని భక్తి మార్గంలో కూడా దీన్ని తీసేయడానికి లేదు. కర్మయోగం మనం దేనికి అలౌకికమ కదా, దాని ఫలితం దయ కదా. ఈ శ్లోకంలో కనపడుతుంది అది, ఈ శ్లోకంలో కనపడుతుంది అది. అంటే నీచాశ్రయం నా కర్తవ్యం, నీచాశ్రయం నా కర్తవ్యం. ఇప్పుడు కూడా నువ్వు నీచమైనటువంటి వాటిని ఆశ్రయించుకోకూడదు. కర్తవ్యం మహదాశయం. ఏదన్నా ఆశ్రయించుకుంటే భగవంతుడిని ఆశ్రయించుకోవాలి. కాబట్టి నేను దేనికైనా సరే భగవంతుని మీదనే ఆధారపడి ఉంటాను, భగవంతుడే నాకు ఇంకేం లేదనుకుంటాడు. పాండురంగ భక్తుల్లో ఎందరినో ప్రభావితం చేసేటువంటిది ఆంధ్రదేశంలో తెలుగు లోకాన్ని, ఒక ఆంధ్రదేశమే కాదు తెలుగుదేశం వాళ్ళు ఎంతమందినో లక్షల మందిని ప్రభావితం చేసినటువంటి గ్రంథం చంద్రభాగ తరంగాలు కదా. 60-70 వేల కాపీలు అమ్ముడిపోయినాయి. అప్పటికి మనం పునర్ముద్రణ చేయడం లేదు. అటు కొట్టుకుపోతారేమో ఇటు జ్ఞానం వైపు రాని అనే ఉద్దేశం చేత నేను ఇంకేం లేదు. సేల్స్ అయితే ఎప్పుడు సేల్స్, అది నిరంతరం. ఆ భక్తుల చరిత్రలన్నీ మీరు చూశారు కదా, అంత అనన్యసింత కనపడుతుంది. గర్భదారిద్ర్యంలో ఉన్న, నేను రాశాను అదంతా దాంట్లో. ఓ భక్తుడు ఉన్నాడు, పిల్లలు, భార్య, ఏ పూటగా పూటే, జరగచ్చు జరగకపోవచ్చు, పస్తులు ఉంటారు, నిరంతరం కృష్ణ ధ్యానం. చూడండి తమాషా చూడండి, నిరంతరం కృష్ణ స్మరణ, నామసంకీర్తన, ఇది తప్ప రెండవది లేదు. భార్య పిలిచి అంటుంది, ఏమండి పిల్లలు చూడండి ఎట్లా ఉండరు, శోషించి పడిపోతూ ఉండరు, వాళ్ళకి తిండి లేదు. ఈ విధంగా అయితే ఎట్లా? ఇదే భక్తి అంటే. మరి పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత మనదే కదా, బిడ్డలు మనవాళ్ళు కదా, ఎవరో కాదు కదా అని దుఃఖపడితే పాపం ఆయన మనసు కూడా చెలించి ఏం చేయాలనో తెలియదు, ఏది చేయలేడు. ఎక్కడికి పోయినా ఆయనకి కృష్ణుడే కనపడతా ఉంటాడు. అందువల్ల పూజారంలో కూర్చొని సంకీర్తన చేస్తూ ఉండేటువంటి వాడు. నేరుగా వెళ్ళాడు రూమ్లో, వెళ్ళి భగవద్గీత తీసుకున్నాడు. నిన్ను నమ్ముకున్నా, ఈ గ్రంథాన్ని నమ్ముకున్నాను, ఏంటి ఈ బాధలంతా ఏంటి అని ఏదో ఒకటి తెరుస్తాను మధ్యలో. అంటే ఆ రోజుల్లో తాళపత్ర గ్రంథాలు తీస్తాను, ఏ శ్లోకం వస్తుందో చూస్తాను, దాని ప్రకారం నడుచుకుంటాను, అది మంచిగా చెడ ఏదో ఒక విషయం అని ఓపెన్ చేశాడు. ఇట్లా తాళపత్రాలు కదా అప్పుడు, ఇట్లా పొడవుగా ఉంటాయి, ఇట్లా ఓపెన్ చేశాడు. ఈ శ్లోకం వచ్చి మహాభక్తుల చరిత్రది, పండరీ చరిత్ర వచ్చింది, చదివాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్య. ఇటు చూచాడు, అల్లంత దూరాన అంత ఒక ముళ్ళు కర్రలాగా ఉన్నది. ఆ ముళ్ళు తీసుకొని దీన్ని ఇట్లా ఇట్లా అన్నాడు. ఆ కోపంలో, బాధలో భక్తుడు చూడండి, అది తాళపత్రం కనుక, తాటాక కనుక చిరిగిపోయింది. ఎందుకని? దిస్ ఈజ్ రాంగ్, ఈ శ్లోకం తప్పు. లేకపోతే ఇంతకన్నా ఏంటి అనన్నేసింత? యోగక్షేమం వహామం. నేనేం అడిగాను? ఏమన్నా కావాలంటున్నానా? వజ్రాలు కావాలి, వైడూర్యాలు కావాలి, మణులు కావాలి, మాణిక్యాలు కావాలి, బంగారం కావాలి, పెలేషియల్ బిల్డింగ్స్ కావాలని అడిగానా? ఆ విధంగా బిడ్డలు చచ్చిపోతూ ఉంటే తిండి కూడా లేకుండా యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఏది యోగక్షేమం, ఏది ఇక్కడ అని తనలో తాను తర్కించుకొని కొట్టేశాడు. కొట్టేసి అన్యాశ్రయాణం త్యాగ అనన్య అనుకున్నాను. అదే అనన్యభక్తి అనుకున్నా, కాదని తెలిసిపోయింది. ఎవరినో ఒకరిని ఆశ్రయించుకోక తప్పదు అని వచ్చి భార్యతో పిలిచి చెబుతాడు, నేను వెళుతున్నా, ఎవరినో ఒకరిని కాళ్ళు పట్టుకొని తెస్తా, బిడ్డలకు అన్నం పెడుతూ కానీ అని బయలుదేరి వెళ్ళాడు. కొంతసేపటికి ఒక అరగంట 30 గంట అయిన తర్వాత ఒక పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు ఎంత ఉంటాడు సరేనా? వాడు
ఊరికేట్లా దోవతలా కట్టుకున్నాడు గోచిలాగా. ధాన్యం ఉంది, యజ్ఞోపవేతం. కానీ ఈ మూట, వాడు తెచ్చిన మూట మొయ్యి లేకుండా వస్తున్నాడు పాపం. అంటే మూట పెద్దది, పిల్లవాడు చిన్నవాడు. తీరా వచ్చాడు, వస్తే ఈమె చూసింది, ఎవరినైనా నువ్వు అన్న. అమ్మ నేను పలానా సేట్ ఉన్నారు కదా, ఆయన దగ్గర పని చేస్తుంటానమ్మా. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? లేదమ్మా మీ వారు ఇవి మీకు ఇచ్చిరమ్మన్నారు, అక్కడ అన్నీ కొనుక్కున్నారు, అక్కడ ఉన్నారు, మళ్ళీ వస్తారట, తీసుకోండి అని అంటే తీసుకున్నది. తీసుకున్న తర్వాత వస్తానమ్మా అని ఇటు తిరిగాడు. అంటే భక్తుడు భార్యకి దండం పెడుతున్నాడు. సేద బ్యూటీ. అటు తిరిగాడు. చొక్కా లేదు కనుక, కేవలం గోచే కనుక ఆ పైన పిల్లవాడికి కొద్ది రక్తం వస్తుంది. ఈవిడ చూసి నాయనా ఉండట్లా అని దగ్గరికి వెళ్ళి ఇదేంటి అన్నది. అమ్మ ఏం లేదు, మూట కట్టుకున్నాను, నేను రావడం ఆలస్యమైందని తొందరగా పోవాలని ఈయన అడుగుతున్నాడు, మా సేటు కోపం వచ్చి అక్కడ ఒక ముళ్ళు కర్ర ఉంటే తీసి ఇట్లా అన్నాడమ్మా, నాకు ఇలా అయింది. పర్వాలేదమ్మా, నాయనా ఉండు నాయన, మంచినీళ్ళు తాగిపోతూ మందేస్తాను అని లోపలికి వెళ్ళింది. ఆమె వచ్చే లోపలికి ఈ పిల్లవాడు వెళ్ళిపోయాడు. సరే అవి తీసి చూసింది. తనకు, భర్తకు, బిడ్డలకి కావాల్సినటువంటి వస్త్రాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, ముఖ్యంగా బంగారువి, ధనం ఉంది, కొంత కావలసిన సరుకులన్నీ ఉన్నాయి. ఆశ్చర్యపోయింది. ఏదో బియ్యము సరుకులు అవి ఇవి అంటే పర్వాలేదు, కానీ అపరాలు తెచ్చాడంటే ఇదేంటిది, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత అప్పు ఎందుకు చేశాడు, ఏదో నేను అడిగాను అనుకో పొరపాటున అనుకుంటా ఉంది. అప్పుడు వచ్చాడు. వస్తానన్నది. ఏమండి ఇంత ఎందుకండి అండి. ఏంటి? అతను వెళ్ళి ఒక కొట్టుకు వెళ్ళి అడిగితే, పోవాయా నీకు ఇస్తే మళ్ళీ రా తిరిగి, ఇంకో కొట్టుకు పోతే పోవాయని మేము ఇవ్వం. ఎక్కడికి వెళ్ళినా నో 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 నో, అప్పు లేదు అప్పు లేదు అప్పు లేదనేటువంటి బోర్డు తప్ప ఇంకేం లేదు. తిరిగి 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 లాభం లేదని ఇంటికి వచ్చాడు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చాయంటే మీరే కదా పంపించేది, నేను పంపించలేదే అని. అయ్యో మీరు పంపించారని పిల్లవాడు వచ్చాడండి. పిల్లవాడా? అదే పలానా ఎవరో సెట్టు దగ్గర ఉన్నారట, మీరు ఆ సెట్ దగ్గర నుంచి వాడు తెచ్చానని అన్నాడు. పాపం అటు వెనుక తిరిగేటప్పటికి ఒక ఇక్కడ దెబ్బ కూడా తగిలి ఉండదు పాపం. అసలు ఎంత మూట ఆ చిన్న పిల్లవాడి మీద ఎట్లా పెట్టారని మీరు, మీకు ఎట్లా వచ్చింది? ఎవరో కొన్ని పెద్దవాళ్ళని చూడొచ్చు కదా. వాడు మోయలేక మోసుకొని వచ్చాడు దీన్ని. పైగా ఎర్రగా ఉంటే ఏంది నాయనంటే రక్తం వస్తూ ఉంది. ఇదేమిటనంటే అమ్మ నేను తొందరగా పోవడం లేదని ముళ్ళు కర్రతో కొట్టాడమ్మా, అందువల్ల నాకు ఇట్లా అయిందని అన్నాడు. మందేస్తామని నేను లోపలికి పోయి వచ్చినప్పుడు కుర్రవాడు వెళ్ళిపోయాడు అని అంటే ఆశ్చర్యమైపోయింది. నేను ఎక్కడిచ్చాను, ఎవరిది ఇచ్చారు అని వెళ్ళాడు లోపలికి. వెళ్ళి అదే భగవద్గీత ఓపెన్ చేసి ఈ శ్లోకాన్ని తీసి చూస్తే, ఇంతకుముందు ముళ్ళుతో గీసేశాడు కాదు, అది ముక్కలైపోయింది కాదు, ఇప్పుడు అది లేదు, అది చిరిగిపోవడం లేదు, మామూలుగా అన్ని తాళపత్రాలు ఉన్నట్లే అది ఉంది. ఇప్పుడు అసలు వచ్చినవాడెవరు? ఈ రూపంలో వచ్చినవాడెవరు? తను ముళ్ళుతో ఇక్కడ గీస్తే అతని యొక్క శరీరం మీద గాయమైందే, ఇక్కడ గీస్తే అక్కడ గాయమైందంటే ఈ తాళపత్రంలో కూడా తాను ఉండాలి కదా. అంటే యోగక్షేమం వహామ్యహం అన్నాడని ఇది తప్పని నేను అనుకోని పని చేశాను కాదు. యోగక్షేమం వహతి, వహిస్తాడు భగవంతుడు, ప్రాపయతి. ఎందుకని? భక్తాః భగవచ్చరణాః. భక్తాః భగవచ్చరణాః అతః తేషాం యోగక్షేమం భగవానేవ వహతే. ఎవరు భయిస్తారు? ఇది ఎప్పుడో వరాహ పురాణంలో భూదేవికే చెప్పాడు భగవంతుడు, నేను ఎక్కడుంటాను, నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేనచ.
మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి, గీతాశ్రయోహం తిష్టామి. అందరూ నన్ను ఆశ్రయించుకొని ఉంటారు. అన్యాశ్రయాణం త్యాగ, అది అనన్యభక్తి. నేను దేన్ని ఆశ్రయించుకొని ఉన్నాను? గీతాశ్రయోహం తిష్టామి, అహం గీతాశ్రయ, భగవద్గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీతామే చ ఉత్తమం గృహం, నేను ఉండేది వైకుంఠంలో కాదు, గీతా మందిరంలో ఉన్నాను, గీతా సదనంలో ఉన్నాను, గీతాలయంలో ఉన్నాను. గీతామే చోత్తమం గృహం. గీతా జ్ఞానం ఉపాశ్రిత్య, గీతలో ఏ జ్ఞానం అయితే బోధింపబడి ఉందో దాన్ని ఆశ్రయించుకొని ఉపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం, త్రిభువనాన్ని, 3 లోకాన్ని నేను పాలిస్తూ ఉన్నాను అని అంటే ఆ జ్ఞానం అంతా కూడా గీతలో ఉండేటువంటి జ్ఞానమే. 3 లోకాన్ పాలయామ్యహం గీతాశ్రయోహం తిష్టామి. నా భక్తులు నన్ను ఆశ్రయించుకొని ఉంటారు, నేను గీతను ఆశ్రయించుకొని ఉంటాను. నాకు గీతకి డిఫరెన్స్ లేదు. ఎందుకని? ఈశ్వరుడికి ఈశ్వర జ్ఞానానికి తేడా లేదు, భగవంతుడికి భగవద్గీతకి తేడా లేదు. భగవద్గీత మన చేతిలో ఉందంటే భగవంతుడు మన ఒళ్ళో ఉండాడని అర్థం. ఇది మాటలతో అర్థం చేసుకోవాల్సింది కాదు, మనసుతో అర్థం చేసుకోవాల్సింది అసలే కాదు, ఇది హృదయంతో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి స్మృతి శ్లోకం, భగవద్గీతా శ్లోకం, అటు జ్ఞానపరంగా ఇటు భక్తిపరంగా పరమేశ్వరుడు బోధించడం జరిగింది అర్జునుడికి. కానీ ఇప్పుడు చూస్తే మనం రెండూ ఒకటే. భక్తికి జ్ఞానానికి డిఫరెన్స్ ఎక్కడ నాకు మాత్రం తెలియడం లేదు. ఇది శృతి స్మృతి నిత్యం ఆత్మన్యేకాగ్రతాం ధియః విధత్తో విపరీతాయాః భావనాయాక్షయాయ హి. అది విపరీత భావన పోతుంది కనుక టైం అయిపోవచ్చు. కనుక కేవలం భగవచ్చరణ అంటే నా ఉద్దేశం ఏంటంటే కేవలం ఆయన యొక్క పాదపద్మాన్ని నమ్ముకొని ఉండేటువంటి వారు అకుంఠితమైనటువంటి దీక్ష, అకుంఠితమైనటువంటి విశ్వాసం, అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం, ఏదైతే ఈశ్వరుడికి అనుకూలంగా ఉందో ఈశ్వర అనుకూలస్య సంకల్ప, ఏది మనం ఆలోచించాలనో అది దాన్ని ఆచరిస్తూ పోవడం, ప్రతికూలస్య వర్జనం, భగవంతునికి ప్రతికూలంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో అంటే ధర్మానికి ప్రతికూలంగా, నియతికి ప్రతికూలంగా, జ్ఞానానికి ప్రతికూలంగా ఏదైతే ఉందో వర్జనం, దాన్ని త్యజిస్తూ పోవడం. కనుక ఎప్పుడైతే భగవంతుడు మనలో ఉన్నాడో అంటే భగవద్భావన, అదే మశ్చింతనం మత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం, అదే అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కాబట్టి నిరంతరం అటు భక్తులు ఈశ్వర ప్రణిధానమే ప్రధానంగా చేసుకొని కర్మ మార్గంలో చరించేవాళ్ళు కానీ, కేవలం మోక్షార్థులై మోక్ష మార్గంలో జ్ఞాన మార్గంలో వెళ్ళేవాళ్లే కానీ, ఇద్దరి మనసుల్లో ఉండవలసింది ప్రపంచం కాదు, ఇద్దరి మనసుల్లో ఉండవలసింది పరమాత్మే. మనసులో నీ ఉంటే అని ఒక్కడుంటే చాలు, ఇంకేం అవసరం, అన్నీ ఉన్నట్టే. మనసులో నీ ఉంటే జీవనమతి మధురం, నీవు మరుపొస్తే అంతా తిమిరమయం. మనసులో నీ ఉంటే జీవనమతి మధురం, నీవు మరుపొస్తే అంతా తిమిరమయం. గళమున నీవుంటే పలుకే నవమోహనం,
గళమున నీవుంటే పలుకే నవమోహనం, నీవిగాని పలుకులు వేదనాభరితము, వాచో విజ్ఞాపనం హి తత్. వాచ విజ్ఞాపనం శ్రమ కారణం, నీవిగాని పలుకులు వేదనాభరితము, మనసులో నీవుంటే జీవనమతి మధురం, నీవు మరుపొస్తే అంతా తిమిరమయం, కనులలో నీవుంటే. ఇంతకుముందు మనం చూసినట్టుగా దృష్టం ఏది చూసినది భగవంతుని స్వరూపంగా. కనులలో నీవుంటే సర్వము వసంతము, నీవు మరుగైతే అంతా భ్రాంతిమయం, మనసులో నీవుంటే జీవనమతి మధురం, నీవు మరుపొస్తే అంతా తిమిరమయం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కాబట్టి మనం ఎంతకాలం భగవంతుడిని స్మరిస్తామో మనకు తెలియదు, కానీ స్మరించినంత వరకు భగవంతుడే మనతో ఉంటాడు. అది భగవంతుల్లో ఉండేటువంటి అపారమైనటువంటి, మనం దలచడం కాదు, భగవంతుడు మనల్ని దలచడం, అది అదృష్టం అంటే ఎప్పుడు జీవితంలో ప్రధానంగా అది. అందుకనే ఇదే భావాన్ని వెన్నముద్దల్లో నేను యశోదను ఊహించుకొని ఆమె చేత పలికించాను. ఆయన ఊయల దగ్గర నేను లేను గనక, యశోద ఉండింది గనక ఆయన ఇలా ఊపుతూ ఉంటే ఒకసారి ఇట్లా అన్నాడట నిద్రలో. నిద్ర కూడా ఏమి నిద్ర అది మనకు తెలుసు, ఆ నిద్ర ఏంటో దొంగ నిద్ర. అందులో బిగినింగ్లోనే కనుక పాప ఆమె ఇంకా ఊపుతానే ఉంది, ఇంకా నిద్రపోలేదేమని ఊపుతా ఉంది, స్లంబర్. సరేనా? అప్పుడే కొద్దిగా పడుతూ ఉంది అనుకుని ఊపుతూ ఉంది. కలల మత్తులో ఉలికి పడితివేళ కృష్ణ, కలల మత్తులో ఉలికి పడితివేళ. యశోద ఆడ అనలేదు నేను యశోదని, వెన్నముద్దలు కదా, నేనే యశోద అనుకోండి, నేనే యశోదమ్మ, లేదు సుందరమ్మ, నాకేం బాధ లేదు, నో డిస్టింక్షన్, ఏం పర్వాలేదు, ఓకే. కళ్ళల మత్తులో ఉలికి పడితివేళ ఎవరు పిలిచారు కళ్ళలోకి తొంగి చూచి. నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నావు కదా, నీ కళ్ళలోకి తొంగి చూసి నేను ఎవరు పిలిచారయ్యా, ఉలికి పడతావు అదే. కళ్ళల మత్తులో ఉలికి పడితివేళ ఎవరు పిలిచారు కళ్ళలోకి తొంగి చూచి. కలకాలము కూడా భక్తుల మెల్లకువేనా. No. We have to experience that. Krishna's love, ecstatic love. We have to enjoy that. అప్పుడే అర్థమవుతుంది అది. కలకాలము కూడా భక్తుల మెలకువేనా, అక్కడే మేలుకొని ఉంటాడు ఎప్పుడు. అది యోగక్షేమం వహామి అహం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. కళ్ళకాలం కూడా అంటే ఎల్లకాలం అని అర్థం. కలకాలము కూడా డ్రీమ్ టైం. కనీసం కలగనేటప్పుడైనా హాయిగా ఉండొచ్చు కదా, అప్పుడు కూడా భక్తులేనా నీకు, లేకపోతే ఉలికి పడ్డావేంటి, ఎవరు పిలిచారు నిన్ను, ఎవరు పిలుస్తారు నిన్ను, అసలు కంసుడు పిలుస్తాడా, లే
నిన్ను పిలిచేది భక్తులు. వాళ్ళెవరు అసలు లోపలికి ఎట్లా తొంగి చూశారు, నిన్ను ఎట్లా పిలిచారు, ఉలికి పడుతూ ఉన్నావు కదా. కలకాలము కూడా అంటే కలగనేటువంటి కాలంలో కూడా అని ఒక అర్థం, కలకాలం నిత్యాభియుక్తం యోగక్షేమ వహామి. కలకాలము కూడా భక్తుల మెల్లకువేనా, నీ అడుగుల కడ పడి ఉందో చిన్ని కృష్ణ కృష్ణ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.